అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మగః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీ. జగన్మాత సంకల్పంతో మనం ప్రారంభించుకున్నాం మార్కండేయ పురాణ ప్రవచనంలో. ఈరోజు 7వ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. సప్తమ దివస కార్యక్రమం. మరువు కూడా ఇవాళ వచ్చేవాడు ప్రధానంగా సప్తమ మరువే, వైవస్వత మరువు. అది విశేషం అంటే ఇందులో ప్రతి శ్లోకం మంత్రములతో తయారు చేశాను అన్నారు వేదవ్యాసులు వారు ఈ పురాణాన్ని. చూడడానికి ఇవన్నీ మహాత్ముల చరిత్రలు. చరిత్ర అంటే ఉంది, నడుస్తున్న కథే కదా. ఇవాళ మనం ఎలా అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామో మహాత్ములు కూడా కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలలో లోకాలను ప్రభావితం చేసే శక్తి ఉంది, మంత్ర దీక్ష ఉంది. అందుకే వాళ్ళ చరిత్రలు పురాణాలు అయ్యాయి. మనం కూడా సరైన రీతిలో నడుచుకుంటే మన జీవితం కూడా పురాణం అవుతుంది. 2 రకాలు ఇక్కడ. పూర్తి సత్వగుణంతో సమయాచారము దక్షిణాచారము అని అమ్మవారిని ఉపాసన చేసే విధానాల్లో ముఖ్యమైన మార్గాలు 2 ఉన్నాయి. ఒకటి సమయాచారం, ఇంకోటి దక్షిణాచారం. ఈ రెండింటిని ఉపాసిస్తే వాడికి ఈ జన్మలోనే విముక్తి కలుగుతుంది. ఈ రెండింటిని ఉపాసించే వారికి పెద్దగా ఫాలోయింగ్ ఉండకపోవచ్చు, అంటే కొద్దిమంది జనమే వినేవాళ్ళు ఉండొచ్చు. కానీ దీనివల్ల ఈ జన్మలో మాత్రం వాడు విముక్తి పొందుతాడు. ఇంకా 3వ మార్గం వామాచారం అని ఉంటుంది. వామాచార మార్గాన్ని అవలంబించేవాడు ఎక్కడికైనా వెళితే కొంచెం జనం ఎక్కువ వస్తారు, ఫాలోయింగ్ ఉంటుంది. అది ఏం చెప్పినా అర్థమైనా అర్థం అవ్వకపోయినా, ముఖం చూడగానే మనకు అసహ్యం కలుగుతున్నా, నవ్వు లేకపోయినా, బిగుసుకుపోయినా ఎందుకో జనం మాత్రం అక్కడికి రావాలనిపిస్తుంది. అది క్షుద్ర శక్తి అంటారు ఈ వామాచారం. ఇటువంటి వాళ్ళు తాము భ్రష్టులే ఇతరులను భ్రష్టులు చేస్తారు. అంచేత ఇటువంటి వాళ్ళకి కనీసం 1000 జన్మలకు పైనే పడుతుంది మోక్షం పొందడానికి అన్నారు. 4వది కౌళాచారం అని ఉన్నది. ఈ కౌళ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా ఒకప్పుడు చదువుకోకపోయినా అమ్మ అనుగ్రహంతో మంచి అద్భుతమైన పాండిత్యం వస్తుంది. వీరికి కూడా క్రమక్రమ సాధన వల్ల 2-3 జన్మల్లో ధరించి యోగం వస్తుంది. కాబట్టి అన్నిటిలోకి ఉత్తమం సమయాచార దక్షిణాచారాలు, అధమాధమం నీచం వామాచారం. అలాగని ఆచారం ఏమి తిరస్కారం కాదు. ఎందుకంటే అన్ని ఆచారాలు అమ్మవారి దాంట్లో ఉన్నాయిగా. కౌళాచార తత్పర అని ఉంది అమ్మకి. కౌళాచారం ఈ 4 మార్గాల్లోనూ సమయాచార దక్షిణాచార మార్గాలని మనకి మార్కండేయ పురాణం సంపూర్ణంగా నిరూపించింది. మీరు చూసారు కదా, ఒక్కొక్కడు ఇలా గడ్డం పెంచుకుని ఏదో వెకిలినము నవ్వుతున్నట్టుగా ఉండి మొహం అలా ఉంటాడు. ఆ ముఖంలో ఒక రకమైన కళ ఉండదు, ఏమి పద్యంలో మాధుర్యం ఉండదు. ఇదంతా వామాచార తత్పరత్వం అంటారు. ఈ వామాచార తత్పరత్వం ఏంటంటే తాత్కాలికంగా ఉంది, ఏదో తెలియని ఒక ఆకర్షణగా లాక్కొస్తుంది. కానీ కొన్ని వేల జన్మలు వాడిని భ్రష్టుడిని చేస్తుంది. మరికొందరు ఉంటారు కౌళాచార తత్పరులు. హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడినట్టుగా సరస్వతి కటాక్షిస్తుంది. వీళ్ళు పూర్వజన్మలో తపస్సు చేసి భ్రష్టులు ఇవ్వడం వల్ల ఉపన్యాసకులు అవుతారు ఈ జన్మలో.
ఆ ఉపన్యాసానికి జనం కూడా బాగా వస్తారు. కానీ వీళ్ళు గౌడాచారంలో ఉండడం వల్ల అమ్మవారి కులశక్తి వాడిని కాపాడి ఈ జన్మలో కాకపోతే 2-3 జన్మల తర్వాతనే వాడిని మోక్షానికి పంపుతుంది. ఇక ఎటు చెడిపోయినా ఈ జన్మలోనే మోక్షం పొందడానికి సమయాచార దక్షిణాచారాలు పెట్టుకోవాలి. అందులో దక్షిణాచార మార్గాన్ని గృహస్థాశ్రమంలో ఉన్న వారి కోసం పూర్వకాలంలో మహాత్ముడు వేదవ్యాసుడు అందించాడు. గృహస్థాశ్రమములో ఉన్నంత వరకు పూర్తిగా దక్షిణాచారం కంటే ఉత్తమం లేదు. కానీ అది ఇప్పటికీ చాలామందికి తెలియకే దాని జోలికి వెళ్ళడంలా. సమయాచారం ఇక సామాన్యులుగా శంకరాచార్యులు వారి వంటి వారు మాత్రమే అనుష్ఠానం చేయగలరు. ఒక మాదిరి వాడు దాన్ని అనుష్ఠానం చేయలేడు. మన అదృష్టం వల్ల శంకరాచార్యులు వారు దక్షిణామనాయ, పూర్వామనాయ, పశ్చిమామనాయ, ఉత్తరామనాయ శారదాపీఠాలు 4 పెట్టారు. అందులో దక్షిణామనాయం శృంగేరి, అది శృంగపురం, ఋష్యశృంగపురం. ఒకప్పుడు ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశాడు, అది దక్షిణామనాయం. ఆ తర్వాత పూర్వామనాయం అని ఇప్పుడు మనం పూరి జగన్నాథం అంటున్నామే, అది పూరి కాదు, కర్మ పురి, జగన్నాథపురి. ఆ జగన్నాథపురి అనే శబ్దం ఈ హిందీ అయితేనే ఇంగ్లీష్లో నా పేరే అయిపోట్లా ఇలాగే అయిపోయి కర్మ కాదు, ఆ పూరి అయిపోయింది. తిండింటే కూడా కొంచెం ఇష్టం కనుక మనకి, అందువల్ల పురి, జగన్నాథపురి. అక్కడ పూర్వామనాయ పీఠం స్థాపించాడు. ద్వారకా నగరంలో పశ్చిమ దిక్కున అరేబియా సముద్రమే, అది పశ్చిమ సముద్రం అసలు. అక్కడ ఆయన పశ్చిమామనాయ పీఠాన్ని స్థాపించారు. ఇంకా ఉత్తరంలో ఇప్పుడు జోషిర్మఠ్ అంటాం, బదరీకి కొద్దిగా ఒక 5-6 కిలోమీటర్ల ముందు ఉంటుంది అనమాట. 15 కిలోమీటర్లు అనుకుంటాను ఇంచుమించుగా డిస్టెన్స్ ఏదైనా, మొత్తం మీద బదరీకి ముందు అది జోషిర్మఠ్ అని పిలువబడుతుంది. అక్కడేమో ఉత్తరామనాయ పీఠాన్ని స్థాపించారు, శంకరాచార్య పీఠం అన్నమాట. ఈ 4 కూడా ఈ 4 సంప్రదాయాల్ని లోకంలో వ్యాపింపజేస్తూ సమయాచారమును ప్రధానముగా లోకంలో అందించేవి. వారు మాత్రమే దానిని సంపూర్ణంగా పరిపాలించగలరు. ఇంకా నడిచే సరస్వతి మహాత్ములు మనకి చంద్రశేఖర యతీంద్రులు వారంటే కంచికామకోటి పీఠాధిపతులు. అసలు చంద్రశేఖర సరస్వతులు వారంటే ఆ పేరుతో మనం పిలుస్తున్నాం, కానీ ఆయన దేవుడు, అమ్మవారు ఆ రూపంలో మన ముందు నడిచింది. ఈ యుగంలో ఇంక మీరందరూ రాసుకోండి, నేను చెబుతున్నాను. మనకి దేవుడు అంటే ఆయన కళ్ళ ముందు కనపడినవాడు. ఇంచుమించుగా మనందరం అంతో ఎంతో చూసాం ఆ పుణ్యాత్మని. సరస్వతీదేవి భూమి మీద ఆయన రూపంలో నడిచింది. ఆ పీఠమే నా అదృష్టమో లేకపోతే అమ్మవారి అనుగ్రహమో కానీ చంద్రశేఖర స్వామి వారిని చూశాను, జయేంద్ర సరస్వతుల వారిని చూశాను. విజయేంద్ర సరస్వతుల వారి కంచిలో నేను ఉపన్యాసం చెబుతున్నప్పుడు 2 గంటలు పక్కనే కుర్చీ వేసి కూర్చుని విని వెళ్ళేవారు. ఆయనకి నేనంటే మరింత ఎక్కువ ప్రేమ. విజయేంద్ర సరస్వతుల వారు మళ్ళీ చంద్రశేఖర సరస్వతుల వంటి వారే. ఈ పీఠాల వాళ్ళంతా నిజమైన నియమనిష్టాగరిష్ఠులు, సమయాచార తత్పరులు. ఇంకా చాలా రకాల పీఠాలు, ఉత్తమ పీఠాలు ఎన్నో ఉన్నాయి. ఈ యుగ కాలంలో నేను మీకు ఇవన్నీ ఎందుకు చెబుతానంటే, సప్తశతి యొక్క సారాంశం వినాలంటే ముందు తెలుసుకోవాలి. మన కళ్ళ ముందు పురాణాలు ఉంటే వాటిని మర్చిపోతున్నాం మనం. అవధూత సాక్షాత్తు దత్తాత్రేయుడు గణపతి సచ్చిదానంద స్వామి వారి రూపంలో మనకు వచ్చారనిపిస్తుంది. ఆ మహానుభావుడు స్వయం సాధనతో తపోనిష్టాగరిష్ఠుడై అపూర్వపీఠం ఆయన చాటారు. నేను చెప్పాను కదా మీకు, అవధూతల యొక్క పరీక్షలు విచిత్రంగా ఉంటాయి. వీళ్ళని తట్టుకోలేక అజ్ఞానంలో పడిపోయి దూరంగా అయిపోతూ ఉంటాం. ఆయన నాకు కన్నతండ్రి లాంటి వాడు. ఆయనకి ఎంతో కాలంగా నేను ఆస్థాన దోషుడిగా కూడా ఉన్నాను. ఎంతోమంది మహానుభావులు ఈ భూమండలంలో పీఠాలను స్థాపించి ధర్మ సంస్థాపన చేస్తున్నారు. కొన్నింటిలో ఉచ్చస్థితి ఉంటుంది, కీర్తి ఉంటుంది, కొన్నింటిలో ఉండకపోవచ్చు. చివరికి అందరి యొక్క లక్ష్యం ఏమిటి? మనందరికీ చివరికి అపారమైన వేద ధర్మమును లోకములో వ్యాపింపచేయటమే. కాబట్టి ఇందులో వాడు గొప్పవాడు, వాడు పరికిమాలు వాడు అనడం కంటే వారిలో గొప్ప ఉంటే స్వీకరిద్దాం, ఏదైనా పరికిమాల లక్ష్యం ఉంటే మనకెందుకు దాన్ని వదిలేద్దాం. వాడి కర్మ వాడిది. ఇప్పుడు రోడ్డు మీద పోయేవాడు పొరపాటున రాంగ్ రూట్లో పెడితే వాడి ఫలితం వాడు అనిపిస్తాడు, నువ్వు ఆపినా వినడు కనుక. కానీ అందులో మంచి ఉంటే మాత్రం దానిని మనం తప్పక స్వీకరించాలి. అసలు మన ధర్మమే అది చెబుతున్నది. ఇతరులను తిట్టడం కంటే నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి ప్రయత్నించు. అందుకని బ్రహ్మదేవుడు లోక సంస్కారాన్ని చెయ్యాలి అంటే ఏం చేస్తే బాగుంటుందా అనుకున్నాడు. ఆయన అనుకుని వెంటనే కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళల్లో నుంచి ఒక గొప్ప వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుతురు నుంచి ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు. చక్షుహు అంటే కన్ను, కన్ను నుంచి పుట్టాడు కనుక అతన్ని చాక్షుషుడు అన్నారు. ఈ చాక్షుషుడు అనేవాడు పుట్టగానే నాన్నగారు నన్ను ఎందుకు పుట్టించారు అని అడిగాడు. నాయన, లోకంలో ఈ మధ్యకాలంలో ధర్మం లుప్తమవుతోంది. అమ్మవారిని అర్చన చేసి పొందడానికి
కౌళాచార, వామాచార, దక్షిణాచార, సమయాచారాలనే 4 మార్గాలు నేను విధించాను. ఈ మార్గం ఏది మంచిదో తెలుసుకోలేక ఉత్తముల వెంట పడక అజ్ఞానంతో కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళందరికీ కనువిప్పు కలిగేలా చేయడం కోసం కళ్ళల్లోంచి పుట్టించాను అన్నాడు ఆయన. చక్షురున్మీలితం చేయడానికి నిన్ను సృష్టించాననగానే ఈ దిక్కుమాలిన జనాన్ని ఏం బాగు చేస్తారు తండ్రి అన్నాడు ఆయన తొందరపడి. పరమేశ్వరుడు ఆయన, పరమాత్ముడు ఆయన, పరబ్రహ్మస్వరూపుడు. బ్రహ్మదేవుడు అంటే సామాన్యుడా? ఆయన ఒక సృష్టి చేసి ఈ సృష్టిని కాస్త మరమ్మత్తు చెయ్యంటే నీది పనికిమాలిన సృష్టి అని తండ్రిని ఎవరైనా అనవచ్చునా? ఈయన తొందరపడి ఆ మాట అన్నాడు. అప్పుడు ఆయన ఆగ్రహించి, నీకు ఒక ఉత్తమ స్థాయి ఇద్దాం అనుకున్నాను, మాట తూలేవు, ఇది పనికిమాలిన సృష్టి, ఈ జనమంతా పనికిమాలిన వాళ్ళు అన్నావు. అంటే భగవంతుడైన నేను నీకు తండ్రిని, తండ్రి సృష్టిని కాదన్నావు. ఒక తండ్రికి ఒక 5-6 పిల్లలు ఉన్నారనుకుందాం, అందులో ఒకడు బాగా కీర్తి తెచ్చుకోవచ్చు, రెండో వాడు కీర్తి తెచ్చుకోకపోవచ్చు, కానీ అందరూ ఆయన పిల్లలు. ఆ విషయం మర్చిపోతున్నాం. కీర్తి వచ్చినా రాకపోయినా, అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసినా చేయకపోయినా, మెరిక అయినా కాకపోయినా, జుట్టు చెత్త బరికిలా ఉన్నా లేకపోయినా వాడు ఆ తండ్రి పిల్లవాడేగా. కాబట్టి ఒక చోట ఉండి లేకపోతే ఒక చోట సంపాదన ఉండి కాస్త కీర్తి ఉన్నంత మాత్రం చేతనే పుత్రుడు కాదు. వీళ్ళంతా నా పుత్రులే, అందరూ నా సృష్టి. నా సృష్టిలో నువ్వు లోపాన్ని వెతికావు, కాబట్టి ఈ క్షణమే చచ్చి ఆత్మవై అల్లాడిపో అన్నాడు. ఆత్మగా అల్లాడటం అంటే శరీరం ఉండదు, శరీరం లేకపోవడం వల్ల నిలకడ ఉండదు, నిలకడ లేకపోవడం వల్ల నానాయాతన. అప్పుడప్పుడు రోడ్డమ్మటో వస్తుంటే ఓ బెలూన్ రోడ్డు కనబడుతుంటుంది, గాలికి ఇలా ఊగుతుంది, అది మనిషిలా కనబడుతున్నాడు గొట్టం. నేను దారిలో వస్తుంటే చూశాను, ఓ బెలూన్ ఇలా అనమాట, టిక్ 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 అని కదులుతుంది. వీడెవడన్నా కదులుతున్నాడు అనుకుంటే అది ఓ బెలూన్. అలా కదిలేదని ఆత్మ అంటారు. ఆత్మ అంతటా అలా కదులుతుంది, దాన్ని ఎవడో పట్టుకోలేడు, ఎవడన్నా పట్టుకుంటే అది ఏడుస్తుంది. అలా తిరుగు అంటే నా అన్న క్షమించు అన్నట్ట. అయితే వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ చాక్షుషుడనే పేరుతో పుట్టి మనుగోవుతో అప్పటిదాకా పదే పదే పరబ్రహ్మ ధ్యానం చేసుకో అన్నాడు. అంటే హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఈ హంస జపం చేసుకో. ఇది సమయాచార మార్గ తత్పరులైన వాడు మానసికంగా ఈ పరమహంస ధ్యానాన్ని చేస్తారు. దీనిలో ఇంకొక సంపుటీకరణ ఉంది, అది ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పకూడదు. మేము లౌకిక ప్రపంచంలో వేదములు నేర్చుకున్న వాడికి ఇంతవరకే పరిమితం, కానీ ఉపాసనా పరులకి పరమహంసలకి సంబంధించిన ఒక ఊర్పు చెబుతారు. ఆ ఊర్పుని తెలుసుకుంటే సోహం అనేటటువంటి జపం తనంత తానే మానవుడు గుర్తిస్తాడు. హంస, పరమహంస అని 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పింది హంస మంత్రం. ఈ హంస జపం వల్ల లాభం ఏమిటంటే, హంస పాలు నీళ్లు కలిసి ఉంటే అందులో ముక్కు పెట్టి తన శక్తితో పాలు తాగి నీళ్లు విడిచిపెడుతుంది. అంటే నీటిని పాలను వేరు చేస్తుంది, అందుకని దాన్ని హంస అన్నారు. కానీ పరమహంసలు ఏం చేస్తాయి, ముక్కు అందులో పెట్టగానే నీరు కూడా పాలైపోతుంది. కాబట్టి ఇప్పుడు హంస కంటే పరమహంస గొప్పది కదా. సృష్టిలో మంచి చెడ్డ 2 ఉన్నాయి. చెడ్డని విడిచిపెట్టి మంచిని సేకరించడం అందరూ చేస్తారు, ఇది సామాన్య లక్షణం. కానీ మంచి చెడ్డ 2 కలిసిన సృష్టిలో అడుగుపెట్టి తన శక్తితో చెడ్డవాడిని కూడా మంచివాడిగా మార్చగలిగితే వాడిని పరమహంస అంటారు. అందుకే రామకృష్ణ పరమహంస, శంకరాచార్యులు వారు పరమహంసలు. వాళ్ళు పరమ నీచుల్ని కూడా ఉత్తములుగా మార్చగలరు తమ తపశ్శక్తితో. ఈ పరమహంసకు సంబంధించిన గొప్ప సాధన అన్నమాట, యోగ సాధన అంటారు దాన్ని. వాళ్ళు అడుగు పెట్టకపోతే ఇంకెంతసేపు జగత్తంతా పాపాలమయ్యో అని తిట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఉంది. అందుకని వాళ్ళు అప్పుడప్పుడు విదేశాలకి వాటికి వస్తారు. వచ్చి తమ ప్రవచనాలతో, తమ అమృతం వంటి వాక్కులతో, అమ్మ ఇంతకాలం మనం నిస్తేజంగా బతుకుతున్నాను అనుకున్న వాళ్ళలో తేజస్సు నింపి మంచి ఉత్సాహాన్ని నింపుతారు. చాలామంది అంటుంటారు, అప్పుడప్పుడు మీరు వచ్చాక ఒక ఏడాది పాటు మళ్ళీ మాకు బూస్ట్ అండి అని. ఆ దిగ్మాల బూస్ట్ ఒక పూట 5 నిమిషాలు ఉంటుంది, అది బూస్ట్ కాదు, ఇది నిజమైన టేస్ట్, మిగతావన్నీ వేస్ట్. ఇందులో ఉన్నటువంటి అపూర్వమైన దివ్యశక్తి అటువంటిది అనమాట. అటువంటి పరమహంస స్వరూప జపాన్ని చేసుకో అని బ్రహ్మగారు ఈ చాక్షుషుడి యొక్క ఆత్మని ఆజ్ఞాపించాడు. ఇలా జరిగిన కొంతకాలానికి భూమండలంలో ఒక ఇంట్లో ఒక ఆవిడ ఎంతో ప్రేమతో భర్తని పూజిస్తూ నాకు మంచి సంతానాన్ని ప్రసాదించండి అని. వెంటనే ఆవిడికి భర్త దైవానుగ్రహంతో నీకు సత్సంతానం కలుగుతుంది అన్నాడు. ఆవిడ గర్భవతి అయ్యింది. పూర్వకాలంలో భర్తలకు ఆ శక్తి ఉండేది, వాళ్ళు తపశక్తితో ఉండేవారు కనుక నీకు పిల్లలు పుడతారంటే పుడతారు, పుట్టరు అంటే పుట్టరు. కశ్యపుడు అలాగే చేశాడుగా. వామనావతారంలో
జాయా చింతనీకేటికి అన్నాడు. జాయ అన్నట్టు భార్యని. జాయ అంటే పిల్లవాడికి జన్మనివ్వబోతున్న భార్య. పిల్లల్ని కనే భార్యనేమో జాయ అంటారు, పిల్లల్ని కనకుండా ఉంటే భార్య అంటారు. తేడాది. అందుకని జాయ అన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. వెంటనే వామనుడు పుట్టాడు. అది రహస్యం. ఇప్పుడు అతడు భార్యని దీవించాడు. ఆమె గర్భవతి అయ్యింది. ఒక కొడుకు పుట్టాడు. పుట్టి 6 రోజులైంది. ఆ పిల్లవాడు ముక్కు మొహం ఏమిటో వీడికి సరిగ్గా అర్థం కావటల్లా. ఎర్రగా ముద్దలో ఉండేవాడు ఆ పిల్లాడు. నా బాబే అంత ముద్దు వచ్చేస్తున్నావురా బాబో ఈయన 6 రోజుల పిల్లవాడిని పురిటి ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు ఆడుతుంటే వాడికి అన్నవి ఏమమ్మా ఇంతకుండా చూస్తున్నాను, నా బాబు అంటావు. ఎవరి బాబు నేను? పుట్టి 6 రోజులు అవ్వలేదు, పట్టుకు పీకేస్తున్నావు. నువ్వు నన్ను కన్న తల్లిని అంటావు, నేను నీ కొడుకునంటావు, ముద్దు వస్తున్నానంటావు. నాకు నీకు ఇంత చేసి ఏముంది ఏమిటి బంధం? ఇంకా పద్మాకర్ గారు కనీసం అప్పుడప్పుడు వెళ్ళి 7 రోజులు పురాణం అన్నా చెబుతున్నాడు కాబట్టి వాళ్ళతో టచ్లో ఉన్నాడు. నువ్వు నాకు ఏ టచ్లో లేవు, ఈ మాత్రంలో నా మీద ఇప్పించేవిటి అన్నాడు. అనగానే ఆవిడకి మతిపోయి వీడు మాట్లాడుతున్నాడు, ఇది భూతమా పిశాచమా దెయ్యమా అని అనుకుని అంతలోనే నిజమేనా చూస్తే నిజమే, నీకు నాతో ఏమాత్రం బంధం ఉంది, జన్మజన్మల బంధం ఉన్నట్టుగా నా బాబు నా కొండ అంటావు. అనగా అయితే నాయన నేను నీ కన్న తల్లిని కదరా, నన్ను నువ్వు ప్రేమించవా? నేను నిన్ను ప్రేమించడం తప్ప అంటే, వచ్చి పిచ్చి తల్లి, నీలాంటి తల్లులు నాకు కొన్ని లక్షల మంది అయ్యారు. ఇప్పుడు ఇందులో ఏ జన్మలో ఏ తల్లివో నువ్వు నాకు ఈ జన్మలో ఈ తల్లి అయ్యావు. ఇంకో రహస్యం చెబుతున్నాను, నన్ను ఒక పిల్లి కాటేయబోతోంది, అది నీకు తెలియదు అన్నాడు. వీడికి ఏదో పిచ్చెట్టిందేమో అని అనుకుని విసిగెత్తి భయం వేసి పిల్లాడు అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళిపోయింది. మీకు ఇప్పుడు ఒక గొప్ప రహస్యం చెప్పాలి ఇక్కడ. ఇది అంత తేలికగా తీసుకోవాల్సిన కథ కాదు. ప్రతి వ్యక్తికి ఇంట్లో సంతానం కలుగుతుందా? సంతానం కలుగుతున్నప్పుడు స్త్రీలకి కాసేపు పరవశత్వం వస్తుంది. ఆ సమయంలో ఈ పుట్టిన పిల్లవాడిని జాతహారిణి అని ఒక దేవత ఎత్తుకుపోతుంది. చాలామందికి నిజం చెబితే గుండెలు బొగులుతాయి అనమాట. మన ఇళ్లలో మన పిల్లలు ఎవరో కదా మనకు తెలియదు. నిజం ఇది. అరుదుగా ప్రతి 10 మందికి ఒక్క వ్యక్తి యొక్క సంతానాన్ని ఈ జాతహారిని మార్చేస్తుంది. నేను ఈ మార్కండేయ పురాణంలో ఉన్న కథ చదవడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా చూశాను. నేను ఒక పురిటి గృహంలో నా కళ్ళ ముందు కుర్రాడు మాయమైపోయి కొత్త కుర్రాడు రావడం చూశాను. ఒక ఆవిడకి మగపిల్లాడు పుడితే మగపిల్లాడు బదులు ఆడపిల్ల రావడం కూడా చూశాను. ఏమో మన పిల్లాడు ఎక్కడ పెరుగుతున్నాడో, మన పిల్లలు ఎవరెక్కడ పెరుగుతున్నారో నిజంగా తెలియదు. కానీ మనం అజ్ఞానంలో మన పిల్లలు అనుకుంటున్నాం. అందుకే ఈ పిల్లాడు అమ్మా నన్ను పిల్లి కాటైపోతుంది అన్నాడు. కాలమును పిల్లి అనేవారు పూర్వకాలంలో. అనగానే ఆవిడ లోపలికి వెళ్ళిపోయిందా? అదృశ్య రూపంలో అక్కడ జాతహారిణి అంటే పుట్టినవాడిని అపహరించుకుపోయే ఒక దేవత ఉన్నది. ఆ దేవత కాసు కూర్చుని ఈ పిల్లాన్ని మోసుకుపోయి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారి భార్య దగ్గర పడుకోబెట్టింది. ఆ మహారాజు గారి పిల్లవాడు కూడా 6 రోజుల పిల్లవాడు. ఆ పిల్లవాడిని పట్టుకుపోయి ఊరవతల ఒక దాసీదానికి ఒక పిల్లాడు పుట్టాడు, అక్కడ పడుకోబెట్టింది. ఇక్కడేమో బ్రాహ్మణి ఇంట్లో మొట్టమొదట పుట్టిన పిల్లవాడిని తల్లిని నువ్వు నన్ను ఎందుకు ముద్దు చేస్తున్నావు అన్న బ్రాహ్మణ బాలుడిని పట్టుకుపోయి రాజుగారి దగ్గర, రాజుగారి బాలుడిని పట్టుకుపోయి దాసీదార్ దగ్గర, దాసీదార్ దగ్గర ఉన్న పిల్లాడిని మాత్రం గుట్టుక్కుని మింగేసింది. పాప ఈ వెర్రి తల్లి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి పిల్లాడు కనపడలేదు. అయ్యో పిల్లాడు ఏదో అంటున్నాడు అనుకున్నాను, దురదృష్టం వాడు మాయమైపోయాడని ఏడ్చింది గుండెలు బాదుకుని. సరే పిల్లి కాటేస్తుందని చెప్పింది కదా, అయిపోయాడు నా పిల్లాడు, అలాగే ఏ పిల్లే పట్టుకుపోయి ఉంటుంది, ఏదో జరిగింది అనుకుంది. దాని విషయం ఏమిటో తెలియక ఏడ్చి ఊరుకుంది. ఇప్పుడు రాజుగారు ఏం చేశాడు? ఈ బ్రాహ్మణ బాలకుడిని నా కొడుకుని వాడికి నంద అని పేరు పెట్టి ప్రేమగా పెంచాడు. పెంచి ఉపనయనం చేశాడు. నాయన మీ అమ్మకి నాన్నకి నమస్కరించు అన్నారట పాపం పురోహితులు వారు. ఉపనయనం చేయించాలిగా మరి, అందుకని చక్కగా గుళ్ళో కూర్చోబెట్టి ఉపనయనం చేయించి మీ అమ్మకి నాన్నకి దండం పెట్టన్నారు. ఈ కుర్రాడికి 8 ఏళ్ళు రాగానే అప్పుడు వాడు అన్నాడు, ఏ అమ్మకి ఏ నాన్నకి దండం పెట్టని అన్నాడు. రాజుగారికి మతిపోయి నీ ఎదురుగుండా ఉన్న మమ్మల్ని పట్టుకుని ఏ అమ్మ ఏ నాన్న అంటావు, లోకంలో వాళ్ళు ఎవడన్నా వింటే అనుమానాలు కూడా వస్తారే, లేనిపోని గొడవా, నా తండ్రి నీకు పుణ్యం ఉంటుంది మాకు నమస్కరించంటే అప్పుడు అతడు మహాత్మా ఏమనుకోకు నేను నీ పుత్రుడి కాదన్నట్ట. ఇంతప్పటి నుంచి 6 రోజుల నుంచి నిన్ను ఎరుగుతున్నాను, నేను పెంచానురా అన్నాడు ఆయన. నువ్వు పెంచావు, అసలు రహస్యం చెబుతున్నాను నేను, కారణ జన్ముడిని నేను పూర్వకాలం హిమాలయాలలో తపస్సు చేశాను. తపస్సు చేస్తూ మంత్రోపదేశం చేసిన గురువుని చులకనగా మాట్లాడాను.
ప్రాణం పోయినా జీవితంలో మంత్రోపదేశం చేసిన గురువుని ఒక్కనాడు కూడా చులకనగా మాట్లాడకూడదు. గురువు దగ్గర మంత్రోపదేశం పొందాక యావత్ జీవితం ఆ గురువుని మనస్సులో పెట్టుకుని భక్తితో పూజించవలసిందే. అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, అతనిని ధిక్కరించినా, అతని గురించి ఎవరి దగ్గరైనా తక్కువ చేసినా, అతనిని సరైన రీతిలో సత్కరించకపోయినా అటువంటి పాపాత్ముడు భ్రష్టుడైపోతాడు, ఎంత గొప్పవాడైనా. నేను వేల సంవత్సరాలు హిమాలయాలలో తపస్సు చేసి కూడా గురువుని సక్రమంగా పూజించకపోవటం వల్ల, చిన్న దోషం వల్ల భ్రష్టుండై భూలోకంలో పడ్డాను. అదిగో అలా మీకు కొడుకుగా పుట్టాను. నేను మీ కొడుకుని కాదు, మీ ఊళ్ళో ఉన్న ఒక మంచి వేద పండితుడి కొడుకుని. నన్ను జాతహారిణి అనే ఒక అదృశ్య శక్తి ఎత్తుకొచ్చి మీ ఇంట్లో పెట్టింది. మీ అబ్బాయిని పట్టుకెళ్ళి ఊరవతల దాసీదాని ఇంట్లో పెట్టింది. ఆ దాసీదాని దగ్గర పెరుగుతున్నాడే వాడు మీ అబ్బాయి. ఇక మహా అతి రహస్యమైన మాట చెబుతున్నాను, ఆ దాసీదారి పుత్రుడిని తినేసింది జాతహారిణి అనగా, అప్పుడు పాపం గిజగిజ రాజుగారు నువ్వు నిజమే చెబుతున్నావు అన్నట్టు. నేను నిజమే చెబుతున్నాను, దీనికి ప్రమాణం బ్రహ్మదేవుడు అనగానే ఆకాశవాణి వీడు చెప్పింది నిజమే. సృష్టిలో తరచుగా ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి 10 మంది సంతానంలో ఒక సంతానం ఇలా మాయమైపోతుంది. కానీ తమ పిల్లలు మాయమయ్యారని ఎవ్వరికీ తెలియదు. పురిట్లో ఆయన తన కళ్ళ ముందు పుట్టిన బిడ్డ మాయమైపోయినా సరే నా బిడ్డ అనుకుంటారట. అలా అనుకుని మమకారంతో పెంచకపోతే ఇప్పుడు లేనిపోయిన ఇబ్బందులు కదా. మీరు ఇంటికెళ్ళి మీ పిల్లలు ఎవరో కాదని బెంగెట్టుకోకండి. ఏం చేస్తాం, పెంచేసాం అంతే. ఇప్పుడు బెంగ పెట్టుకోమని కాదు, గురువు గారు పంపించారు అని. కానీ ఇది సృష్టి రహస్యం. ఇప్పటికి కూడా నేను నిజంగా ఇందులో రవ్వంత అతిశయోక్తి లేకుండా సత్యనారాయణ స్వామి గుళ్ళో చెబుతున్నాను. కొంతమంది శిష్యుల గృహాలలో ఇలాంటివి జరిగాయి. అదృష్టవశాత్తు అమ్మవారి అనుగ్రహంతో ఒకళ్ళిద్దరు దొరికారు, తక్కినవాడు దొరకలేదు. హాస్పిటల్స్లో కూడా చూశారు మీరు, అప్పుడప్పుడు పిల్లలు మాయమైపోతారు. ఇదే కారణం, పిల్లలు మాయమైపోయారని ఆ నర్సుల మీద కొడుతున్నామే. ఆ దిక్కుమాల నర్సుగా ఆ బుద్ధి పుట్టించేది జాతహారిణి అదనమాట. అందుకే ఆసుపత్రిలో కాకుండా ఇంట్లో పురుడు పోసుకుంటే కొంత నయం. ఆ పురుడు పోసుకునే ఇంటి చుట్టూత అమ్మవారి పారాయణో కుంకుమో చల్లితే ఇటువంటి దుర్ఘటనలు జరగవు. అందుకని దుర్గా సప్తశతిని శ్రద్ధగా వినాలి అని పెద్దలు చెప్పారు. కారణం అదనమాట. ఇప్పుడు రాజుగారికి ఆ కుర్రాడు, నేను తపస్సు చేసుకోవడానికి అడిగి వెళ్ళిపోతాను, నేను విప్రపుత్రుణ్ణి, దాసీదాని దగ్గర పెరుగుతున్న మీ కొడుక్కి మీరు ఉపనయనం చేసి వాడికి రాజ్యం ఇవ్వండి. పాపం దాసీదారి పుత్రుడు మాత్రం చిన్నప్పుడు అది మింగింది కనుక చచ్చిపోయాడు అని చెప్పి వాళ్ళ పుత్రుడిని అప్పగించి వీడు తపస్సుకు వెళ్ళిపోయాడు. పాపం తల్లి వెంటనే కాళ్ళు పట్టుకుని వీడిని, కుర్రాన్ని, నువ్వు ఎవరు కొడుకు అయినా నా దగ్గర పెరిగావు, నువ్వేమో హిమాలయాలకు మళ్ళీ తపస్సుకు పోతున్నావు, పూర్వజన్మలో యోగివి. మేము మా అబ్బాయిని తీసుకొచ్చి ఉపనయనం చేసి ఇక్కడ పెంచుకుంటాం, అది వేరే విషయం. కానీ మాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి. ఈ జన్మలో మేము కూడా విముక్తి పొందాలి అంటే అప్పుడు ఆయన అన్నాడు, గురువుని ఎవరినైనా ఆశ్రయించి అతని దగ్గర ఒక మంత్రం పొంది యావజ్జీవితం గురువే మా దేవుడు అనుకోవాలి. అలా అనుకుంటే మీకు ఈ జన్మలోనే మోక్షం ఇస్తాను. ఒక్కసారి మంత్రోపదేశం పొందాక గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్య ఆజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయో నిశతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్కసారి మంత్రం ఇచ్చాడంటే ఆ గురువు పరబ్రహ్మస్వరూపుడు. అందుకే గురు సాక్షాత్ పరంబ్రహ్మ. అతను ఇచ్చిన మంత్రాన్ని మళ్ళీ వారు మాట్లాడకుండా, ఈ మంత్రం సరిపోతుందా అని ప్రశ్నించకుండా యావజ్జీవితం భక్తితో అనుష్ఠానం చేస్తే వాడు ఈ జన్మలోనే మోక్షం పొందుతాడు. ఒకవేళ ఆ గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని శంకించినా, గురువు గారు ఏదన్నా పని చెబితే చెయ్యమన్నా అటువంటి వాడు ఏమవుతాడో ఇందులో 2 శ్లోకాల్లో చెప్పారు. గురువు హుంకృత్య తుంకృత్య, గురువు గారి మీద హుంకరించడం, నువ్వెంత అని పలకడం. తుంకృత్య అంటే తక్కువ అని చేసి మాట్లాడడం. మా గురువు గారు వాడు మొహం వాడికేమొచ్చు వీడికేదో వచ్చినట్టుగా గురువు గారిని ఈ విధంగా తొంకరించి తక్కువ చేసి, ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి, గురువు గారిని ఆజ్ఞని ఉల్లంఘించిన అటువంటి వాడు అరణ్యే నిర్జలే దేశే, మంచినీళ్లు పుట్టని అడవిలో, మళ్ళీ అక్కడెక్కడ కాదు, మంచినీటి చుక్క దొరకదట, అటువంటి కేకారణ్యంలో బ్రహ్మరక్షో భవిష్యతి, బ్రహ్మరాక్షసుడే పుడతాడు. అక్కడ రాక్షసుడే పుట్టి మంచినీళ్ళు కూడా దొరకవు కదా. అయ్యో బాబోయ్ అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ 1000 సంవత్సరాలు అలవటించిపోతాడు వాడు. కాబట్టి ఎవరికైనా అలాంటి జన్మెత్తాలను కోరుకుంటే చేయొద్దండి, దానికి మార్గం చెబుతాను. కాబట్టి అరణ్య నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి.
ఏకాక్షర ప్రదాతారం. ఒక్క అక్షరం ఇచ్చినా మంత్రమే గుర్తుపెట్టుకోండి. మంత్రం అంటే ఎంతే ఉండక్కర్లా. ఒక్క అక్షరమునిచ్చిన, కనీసం ఓం అని చెప్పించిన అటువంటి గురువును యహ నా అభిమన్యతే, ఎవడు గౌరవించడో సహా వాడు స్వయోని శతంగత్వ 100 జన్మలకు ఒక్క జన్మెత్తి చండాలత్వమవాప్నుయాత్, చండాలుడై పుడతాడు. అందువల్ల నేను నీకు ఒక అనుష్ఠానం ఇస్తాను, ఈ అనుష్ఠానాన్ని సేకరించి యావజ్జీవితం భక్తితో చేసుకుంటే మోక్షం పొందుతావమ్మా అన్నాడు ఈ కుర్రాడు, ఈ బ్రహ్మచారి. ఆ వెంటనే అతని దగ్గర ఒక పవిత్రమైన శాశ్వత కైవల్యాన్నిచ్చే వాసుదేవ మంత్రాన్ని పొందింది. తదనంతరం ఇతడు వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయిని దాసీదారి దగ్గర నుంచి తెప్పించుకుని అసలు రహస్యం దాసీదానికి చెప్పి ఆ పిల్లవాడికి ఉపనయనం చేసి రాజుగారు అతన్ని పెంచి అతనికి పట్టాభిషేకం చేసి అతనికి మళ్ళీ నందుడని పేరెట్టారు. ఆ నందుడికి రైవతములు వంశానికి చెందిన ఒక బంగారపు వన్నెలో ఉన్న సుందరీమణినిచ్చి పెళ్లి చేశారు. ఆ ఇద్దరికి ఆత్మరూపంలో అల్లాడిపోతూ బ్రహ్మదేవుడి ఆజ్ఞని తిరస్కరించి యాతన పడుతూ పరమహంస జపం చేస్తున్నాడని చెప్పేమే చాక్షుషుడు, వాడు కొడుకుగా పుట్టాడు. బ్రహ్మ చక్షువుల నుంచి పుట్టి పూర్వజన్మ జ్ఞానంతో మంత్ర అనుష్ఠాన బలంతో ఈ ఇద్దరికి పుత్రుడై పుట్టి అతడు తిరిగి చాక్షుషుడు అని పిలువబడ్డాడు. ఇప్పుడు కళ్ళు కూడా తెలుసుకున్నాయి, జ్ఞానోదయం అయ్యింది, గురుభక్తి పెరిగింది, బ్రహ్మని పూజించాడు. ఆ తర్వాత బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, ఇదివరకు నిన్ను తిరస్కరించిన పాపం వల్ల నేను భ్రష్టుడయ్యాను, అందువల్ల ఇప్పుడు నాకు కోరికలు లేవు, ఎప్పుడు గురుభక్తితో ఉండేటట్టు అనుగ్రహించు, మోక్షం ఇయ్యి అన్నాడు. అప్పుడు ఆయన, నీకింత మంచి బుద్ధి పుట్టింది కనుక నీవే ఇప్పుడు లోకాన్ని సరి అయిన మార్గంలో పెట్టగలిగిన చక్రవర్తి అవుతావు. మనువువై, నువ్వు 6వ మనువువై ఈ లోకాలను పరిపాలించు, మన్వంతర కాలం అయిపోయాక తిరిగి నువ్వు వైకుంఠానికి వెడతావని దిగించాడు. అదిగో అతడు 6వ మనువు చాక్షుషుడు అనేవాడు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. అతని కాలంలో ఓర్ధరేతస్కుడు అనేవాడు ఇంద్రుడయ్యాడు. ఆ కాలంలో ఋషులు తల్లకిందులుగా తపస్సు చేసేవారట, అంత గొప్పవాళ్ళు ఉండేవారు. ఇక 7వ మనువు ఉన్నాడు. ఇతడి కథ పరమ భగవత్ చరిత్రతో సమానం. ఒకానొకప్పుడు ఈ చరాచర జగత్తంతా భూరి ప్రళయంలో నిండిపోయినప్పుడు, అంటే నీరు తప్ప ఏమీ లేదు, జల ప్రళయంలో ఉంది. ఆ సమయంలో లోకశ్రేయస్సు కోసం విరాట్ పురుషుడు ఒక దివ్యమంగళ రూపాన్ని ధరించాడు. ఆ విరాట్ పురుషుడే శ్రీమన్నారాయణుడిగా వాసుదేవుడిగా పిలువబడతాడు. ఆయన నుంచి ఒక బింబం ఆవిర్భవించింది. ఆ బింబమే సూర్యబింబం, పరమ పవిత్రమైన బింబం. సౌరబింబము, సూర్యబింబము, పోషబింబము, భగబింబము అని 4 పేర్లతో పిలువబడేది అప్పట్లో. భయంకరమైన కాంతి. ఆ కాంతిని అసలు ఎవరూ తట్టుకోలేకపోయేవారు. ఆయన ఆకాశ మార్గంలో ధగధగా వెలుగుతూ భూమి మీద, ఆనాడు భూమి లేకుండా కేవలం జలం మాత్రమే ఉండడం వల్ల జలాన్ని కొంత పీల్చి భూమండలాన్ని పైకొచ్చేలా చేశాడు. క్రమంగా భూమండలం మీద బ్రహ్మగారి సంకల్పంతో కశ్యపుడు మొదలైనటువంటి మహానుభావులని అందరూ పుట్టుకొచ్చారు. ముందుగా ప్రజాపతులు పుట్టుకొస్తారు ఇప్పుడు బ్రహ్మగారి సంకల్పంతో. మరీచి, అంగిరుడు, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు ఇలాంటి వాడు కొంతమంది. వీళ్ళల్లో మరీచి అనే ఆయనకి కశ్యపుడు అనేటటువంటి ఒక ప్రజాపతి పుట్టాడు. ఆ కశ్యప ప్రజాపతి దక్షుడి కుమార్తెల్లో 13 అదితి, దితి, వినత, కద్రువ, సురస వీరందరినీ వివాహం చేసుకున్నాడు. ఇందులో అదితి వల్ల దేవతలు పుట్టారు, అందువల్ల అదితి కొడుకులందరినీ ఆదిత్యులు అన్నారు. దితి వల్ల పుట్టిన కొడుకులు దైత్యులు. మనం రాక్షసులు నిజానికి అనకూడదు, వాళ్ళని దైత్యులు అనాలి, ఎందుకంటే ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడకి కూడా పుట్టారు రాక్షసులు. అందుకని ధనువు అని ఇంకో భార్య ఉంది, ఆవిడ వల్ల పుట్టినవాళ్ళు దానవులు. వ్యవహారంలో మనం రాక్షసులు, దానవులు, దైత్యులు అందరూ ఒకటి అంటున్నామే. మైదారు కూడా వీళ్ళల్లో కూడా ఎన్ని శాఖలు ఉండాలో అన్ని శాఖలు ఉన్నాయి. అంచేత దానవులు వేరు, దైత్యులు వేరు. సురస అనే ఆవిడ కూడా నాగమాత, ఆవిడ పిల్లలు వేరు. మళ్ళీ కద్రువు కొడుకులు కాద్రవేయులు, ఆ పావులు, వాళ్ళు వీళ్ళు పావులు ఇవ్వడానికి. ఈ పావుల్లో కూడా మళ్ళీ చాలా భేదాలు ఉన్నాయన్నమాట. ఈ పావులకి సంబంధం లేదు, కొడుకు తెచ్చిపోయేవారు. ఇంతెందుకు, విప్రుల్లో ఉన్న శాఖలతో వీళ్ళు ఎలా కొడుకు తెచ్చారో ఆ రోజులు అలాగే పడ్డారు కొన్ని బాధలు. సరే, మొత్తం మీద ఏది ఏమైతేనేమండి, ఇందులో ఇలా శాఖోపశాఖలే పెరిగాక లోకశ్రేయస్సు కోసం ఆరోగ్యప్రదాత అయినవాడు, జ్ఞానప్రదాత అయినవాడు ఒక కొడుకు కావాలి అని సంకల్పం కలిగింది అదితికి. వెంటనే కశ్యప ప్రజాపతిని, ఏమండి
లోకాలన్నిటినీ మెప్పించే కొడుకు కావాలి నాకు, ఆరోగ్యం ఇచ్చేవాడు కావాలి, జ్ఞానప్రదాత కావాలి. దానికి ఏదైనా మంచి మంత్రం ఇవ్వమంటే ఎదురుగుండా మార్తాండ బింబం ఉంది కదా, అప్పటికి కేవలం పోషబింబం భగబింబం అని పిలిచేవారు. ఆ సూర్యబింబాన్ని ధ్యానించు, సూర్యుడే నీ కొడుకుగా పుడతాడన్నాడు ఆయన. ఈవిడ సూర్యుడిని అనుష్ఠానం చేసి మెప్పించింది. ఓం అర్యమాయ నమః, పోషాయ నమః, భగాయ నమః, ఇలాంటి 12 నామాలు ఉన్నాయి సూర్యభగవానుడికి. ఈ 12 నామాలని జపించి సూర్యుడిని పూజించగా సూర్యభగవానుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నీ వంటి కొడుకు కావాలంది ఆవిడ. నా వంటి వాళ్ళు ఉండరు, నేనే నీ కొడుకుగా నీ కడుపులో ప్రవేశించి పుడతాను. నేను నీ కడుపులో ప్రవేశించినంతకాలం ఆకాశంలో సూర్యుడు లేని లోటు లేకుండా నా బదులుగా అగస్త్య మహర్షి తాత్కాలికంగా సూర్యుడిగా ఉంటాడు. ఈయన మళ్ళీ పునర్జన్మ ఎత్తాలి కదా, వీళ్ళ అమ్మ కడుపులో ప్రవేశించాలి అంటే 12 నెలలు ఉండి పుట్టాడండి ఆయన. ఈ 12 నెలలు ఆకాశంలో సూర్యుడు లేకపోతే ఇంకేమన్నా ఉందా? మాయిదారిని శానోజీలో 2 రోజులు ఎండ కనబడకపోతే గిజగిజలాడిపోతున్నాం. అటువంటిది ఏకంగా 12 నెలల పాటు అసలు బ్రహ్మాండమే చీకట్లో మునిగిపోతే ఇబ్బంది. అందుకని నేను నీ గర్భములో ప్రవేశించి పునర్జన్మమెత్తే వరకు నా బదులుగా ఇన్ఛార్జిగా ఉంటాడు అగస్త్యుడు, డ్యూటీ ఆయన చేస్తాడు అని అగస్త్య మహర్షిని తన బదులుగా తాత్కాలిక సూర్య భగవానుడిగా నియమించి ఈయన కశ్యప ప్రజాపతి ద్వారా అదితి గర్భంలో ప్రవేశించాడు. ఈ 12 నెలలు కూడా అదితి అన్నం తినలేదట, మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆచమనం చేసేటప్పుడు తాగే జలం తప్ప ఆచమన జలంబు దక్క అన్నారు. ఒళ్ళు మండింది కశ్యపుడికి. గర్భవతులు సహజంగా లోకంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఆకలితో ఉంటారు, అన్నం తినాలి, రకరకాలైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి, కొంచెం బలాన్ని పెంచే పదార్థాలు తినాలి, శరీరం పుష్టిగా ఉండాలి. అప్పుడు పిల్లవాడు మంచివాడు పుడతాడు, ఆరోగ్యవంతుడు పుడతాడు. నువ్వేమిటి గర్భవతిగా ఉండి ఉపవాసాలతో కడుపుని మార్చుకుంటున్నావు, కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తావేమిటే దౌర్భాగ్యురాలా అన్నాడు. అనగానే ఆవిడకి కోపం ఏమాత్రం రాలేదట. భర్త తిట్టిన చిరునవ్వు నవ్వుతూ మార్తోభవ, ఆర్తుడవు కావద్దు అంది. నా గురించి నువ్వేమి ఆర్తి పొందొద్దు అంది. అలా అనగానే టక్కన ఆవిడ కడుపులో గుడ్డు బయటకు వచ్చింది. ఆ గుడ్డు చూస్తూ ఉండగా సూర్యభగవానుడిగా మారిపోయింది. అండము అంటే గుడ్డు, మార్త అనగానే అండం వచ్చింది కనుక మార్త అండ మార్తండ అయిందనమాట. అందుకే సూర్యుడు అసలు పేరు మార్తండు. తరువాత మృతమైన అండం పుడుతుందేమో అన్నాడు ఈయన. మృతమైన అండం కాదది, అందులోంచి పిల్లవాడు పుడతాడు అన్నది. అందుకని మార్తాండు. చచ్చిన గుడ్డు పుట్టదు అని ఆవిడ అండం వల్ల మార్తాండు. మార్తండు మార్తాండు 2 పదాలు సాధువులే, గుర్తుపెట్టుకోండి. అది కానీ నువ్వు భయపడకు బాధపడకు అంది, మార్తాండుడయ్యాడు. మృతమైన అండం పుట్టదు అన్నది, తద్వారా మార్తాండుడయ్యాడు. ఈయన చూస్తుండగా గుడ్డులో నుంచి దివ్యమంగళ విగ్రహం ధరించి తల్లి తండ్రి మీ పేరు మీదుగా ఇక మీదట నేను లోకంలో ప్రసిద్ధికి ఎక్కుతాను. మా నాన్నగారి పేరు మీదుగా కాశ్యపేయుడు కశ్యపాత్మజుడు అని పిలువబడతాను. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని లోకం ఈ రోజు నుంచి నన్ను ప్రచండుడిగా కశ్యపాత్మజుడిగా కశ్యప ప్రజాపతి కొడుకుగా కీర్తిస్తుంది. ఇక మా అమ్మ పేరు మీదుగా అదితి కొడుకుని గనక ఆదిత్యా అపత్యం పుమాన్ ఆదిత్య. అదితి ఇకారాంత స్త్రీలింగం కాబట్టి అదితే అపత్యం పుమాన్ ఆదిత్య. ఈ రోజు నుంచి ఆదిత్యుడని పిలువబడతాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు వరాలు ఇస్తాను. నేను యథాప్రకారంగా ఆకాశ మార్గానికి వెళ్ళి అక్కడ ఇంతవరకు నా బదులుగా సూర్యుడిగా విధులు నిర్వహిస్తున్న అగస్త్యుడిని పంపి నేను యథాప్రకారంగా సూర్యస్థానాన్ని ఆక్రమిస్తాను అని వారిని దీవించి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులకి నమస్కరించాడు, కానీ పరబ్రహ్మ గనక వారికి ఆశీర్వచనం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషించి రోజు ఆయన పూజించి తరించేవారు. ఆయన పుట్టాక అదితికి జీవితంలో ఇంకా పెద్దగా దుఃఖం లేదు, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేది. కావాలని ఏదన్నా మనశ్శాంతి కోల్పోవాలి తప్ప ఆయన అనుగ్రహం వల్ల ఆవిడకి ఎప్పుడు అశాంతి ఉండేది కాదు. ఆ సమయంలో ఈ అదితికి వెళ్ళి కొంతకాలం పోయాక లోకంలో ఇంద్రుడు నా కొడుకే, మొట్టమొదటి కొడుకు ఇంద్రుడు నాకు,
వాడు చక్కగా శచీదేవిని పెళ్లి చేసుకుని జయంతుడిని జయంతిని అన్నాడు. తక్కిన దేవతలు కూడా వివాహం చేసుకున్నారు. ఎవరి స్థాయిలో వాడు ఉద్యోగాలు చేస్తూ ఒకరు ఆఫ్రికాలో, ఒకరు ఐరోపాలో, ఒకరు అమెరికాలో తలో చోట స్థిరపడ్డారు. పాపం ఈ కశ్యపాత్మతుడు ఉన్నాడే, సూర్యభగవానుడికి ఇంకా పెళ్ళి లేదు, ఇంకోటి లేదు అనుకుని కొంచెం జాలి కలిగింది. చెప్పారు కదా, భగవంతుడు కొడుకుగా పుట్టి వాడికి పెళ్లి చేసేయాలి, వాడి వల్ల సంతానం కావాలని కోరిక కలుగుతుంది. ఇదే భూమి మీద ఉన్నంత వరకు మానవ మాయ. ఈ మాయ అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదు. దానికి అదంతా మీరు ఇవాళ రేపట్లో వింటారు. రేపటితో గుర్తవుతుంది కనుక అపూర్వమైన మాయా చరిత్రమే దుర్గా సప్తశతి అంటే. ఇప్పుడు ఈ మాయలో పడి ఒక రోజున కుమార సూర్యదేవ అని ఆహ్వానించింది. ఆయన పైన సూర్యబింబంగానూ ఉండి అందమైన పురుష రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఏకకాలంలో మండలంగానే ఉంటుంది. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలడు కనుక కామరూపధారి అయి దివ్య మంగళ విగ్రహంతో ప్రత్యక్షమయ్యాడు. ఏం మాత, ఎందుకు పిలిచామన్నాడు. కుమార, ఆశ్రమములకల్ల గృహస్థాశ్రమమే శ్రేష్టమందురార్యులు, నీవా ఆశ్రమమున అడుగిడుమా ఆశ్రమమున పొందుమైహికాముష్మికముల్. ఆశ్రమాల్లో కల్లా గృహస్థాశ్రమం చాలా గొప్పదని శాస్త్రం చెబుతున్నది, పెద్దలు చెప్పారు. ఈయనకి అసలు ఆ ఆశ్రమాలు ఎందుకు చెప్పండి, ఆయన పరమాత్ముడు. అయినా నీవు కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశించి ఐహికాముష్మికాలు నీవు పొంది లోకానికి కూడా అందించు అనగా, సరే నీ కోరిక తీరుస్తాను, మరి నాకు సరిపోయే గొప్ప సుందరి కావాలి. ఒక్క సుందరి ఉంటే సరిపోదు, నా వేడిని తట్టుకుని నాతో కాపురం చేసే భార్య కావాలి. సూర్యుడు భయంకరమైన ఉష్ణమండలం, ఆ మండలాన్ని తట్టుకోవాలంటే అవతలావిడికి చాలా శక్తి కావాలి. అటువంటి నన్ను భరించగలిగే స్త్రీని చూడమనగానే విశ్వకర్మ అని దేవశిల్పి ఉన్నాడు. ఆయన కూతురు సంధ్యాదేవి చాలా గొప్పది. ఆ సంధ్యాదేవి నిన్ను ప్రేమించింది, అందుకే నేను ఈ సంకల్పం చేశాను. నువ్వు అన్నావు కనుక నేను మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తున్నానని విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అతన్ని ఒప్పించి విశ్వకర్మ కుమార్తెని సంధ్యాదేవిని సూర్యుడికి ఇచ్చి పెళ్లి చేయించింది. సూర్యుడి పెద్ద భార్య సంజ్ఞ, ఆవిడనే పద్మిని అని కూడా పిలుస్తారు. చాలా గొప్పది ఆవిడ. ఎప్పుడు ఆయన ఎంత వేడిగా ఉన్నా సూర్యుడిని తట్టుకోవడం చాలా కష్టం. ఈవిడ దగ్గర తపశ్శక్తి ఉన్నా ఆ తపశ్శక్తితో కూడా భర్త పక్కన 5 నిమిషాలు కూర్చోవాలంటే తడిసిపోయేది. ఆవిడ తట్టుకోలేనంత వేడి ఆయన దగ్గర ఉన్నది. మీకు ఇక్కడ రహస్యం ఉంది. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి అత్యంత ఆత్మీయుడు కదా పరమాత్మ. అయినా అదే అర్జునుడికి విశ్వరూపం చూపిస్తే కృష్ణుడు ఆ విశ్వరూపాన్ని చూడలేక అర్జునుడు పిచ్చెక్కిపోయి దిశో నజానే నలభేచ శర్మ అన్నాడు. నాకు దిక్కులు తెలియటం లేదన్నాడు. అందుకనే భగవంతుడు మీకు ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారు దివ్యమంగళ విగ్రహంతో దర్శనం అవ్వడంలా. ఇస్తే మీకు అడ్డుపోతాయి. దివ్య నేత్రాలు ఇస్తే తప్ప చూడలేము. పోనీ అర్జునుడికి దివ్య నేత్రాలు ఇచ్చాడు. నాయనా, నేను ఇప్పుడు నీకు విశ్వరూపం చూపిస్తున్నాను, ఈ రూపాన్ని ఈ కళ్ళతో చూడలేవు, పేలిపోతాయి కనుక కళ్ళు, అందుకని నీకు విశ్వరూపాన్ని చూడడానికి కావలసిన దివ్య చక్షువులు దివ్య దృష్టి ఇచ్చాను అన్నాడు. దివ్య దృష్టితో కూడా చూడలేకపోయాడు ఆయన. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస అన్నాడే. పెద్ద పెద్ద కోరలతో దిక్కులన్నిటినీ కమ్మేస్తున్న మహాకాంతితో భయంకరంగా ఉంటుంది విశ్వరూపం అంటే. నిజంగా శ్రీమన్నారాయణుడు మన మీద అభిమానంతోటో ప్రేమతోటో రూపం చూపిస్తే ఆ రూపంలో ఎన్ని తలలుంటాయి. శివముఖం ఉంటుంది, శవముఖము ఉంటుంది, నృసింహముఖం ఉంటుంది, సర్పాకారాలు ఉంటాయి, అగ్నిజ్వాలలు కమ్ముతూ ఉంటాయి. నోటిలో నుంచి వస్తున్న అగ్నిజ్వాలలు ఆ కోరలలో మనలాంటి వాళ్ళమందరం పడి నలిగి బూడిదైపోతూ ఉంటాం. ఈ లోకాలన్నీ అందులోంచి బయటకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి అది చూస్తే దిశో నజానే, నాకు దిక్కులు తిరిగట్లేదు. ఏ దిక్కో తిరిగట్లా, దిక్కు తోచడం లేదు. విహ్వలమైపోయింది మనస్సు. నా లభేచ శర్మ, నాకు శాంతి లేదు, సుఖం లేదు.
కాబట్టి నీ రూపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. ఒక్క క్షణకాలం వివస్సులం అయిపోయామన్నమాట. మనం అంటారేంటండి, ఒకళ్ళిద్దరిది కాదు, కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వశిష్ఠాదులే చూడలేకపోయారు రూపాన్ని. ఒక్కొక్కప్పుడు లక్ష్మీదేవి కూడా ఆయన చూసి తట్టుకోలేకపోయిందిట. ఎంతెందుకు, ఆయన నరసింహావతారం ఎత్తితే లక్ష్మీదేవి దగ్గరకు వచ్చింది. మీ ఆయన నరసింహుడు అయ్యాడు, కాస్త కోపాన్ని ఉపసంహరించుకునేలా చెయ్యి తల్లి అని అందరూ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే, మీరు భాగవతం సప్తమ స్కంధంలో చూడండి, ఎదురుగుండా వచ్చి ఈయన ఆయన కాదు బాబోయ్ నేను వెళ్ళనండి ఆవిడ. విన్న రూపు కాదు, కన్న రూపును కాదు, ఇది నేను విన్న రూపం కాదు, ఎప్పుడు చూడలేదు. అందంగా ఉండే ఆ ముఖం ఎక్కడా, ఈ ముఖం ఎక్కడా, ప్రళయార్క బింబంబు పగిదినున్నది కాని నెమ్మోము పూర్ణేందు నిపము కాదు. ప్రళయకాల సూర్యబింబంలో కోపంతో ఉంది ఈ ముఖం, అందమైన చంద్రబింబంలో లేదు. బాబోయ్ ఈయన ఆయన కాదు అందా లేదా మరి. కాబట్టి పరమాత్ముడిని చూడడం చాలా కష్టం. ఆయన కూడా తట్టుకోలేకపోయిందంటే ఇప్పుడు పాపం సంధ్యాదేవి అప్పటికి ఇంకా పూర్తిగా మహిమలు లేవు. అందుకని సూర్యుడితో పెళ్ళైనా ఆయన వేడి, ఆయన గొప్పతనం తట్టుకోలేక ఇది ఎక్కడ కలవరా అనవసరంగా పెళ్లి చేశారు అని బెంగ పెట్టుకుంది. పొరపాటు విదేశానికి మొదటిసారి వచ్చినవాడు వెంకెట్టుకుంటాడు చూడండి, ఇప్పుడు ఇంటికి పోదామా పుట్టింటి కానీ. నా పోటీ వాడు కొత్తలు అమెరికా వచ్చినప్పుడు రోజు లెక్కెట్టుకునేవాడు అనమాట. ఇప్పటికీ లెక్కెట్టుకుంటున్నా కాస్త పొద్దున లేస్తే సాయంత్రం అయితే పొద్దున అయిపోతున్నాయి కాబట్టి వేగంగా పర్వాలేదు. కానీ ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేము. మీరు ఉండగలుగుతున్నారు, అందుకే మీరు మహాత్ములు, జ్ఞానులు, అన్నిటికీ అతీతులు. వాళ్ళు మాదిరిలో ఇక్కడ ఉండగలరా నిజంగా? అలాగా ఒక లాస్ ఏంజల్స్లో ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళి వచ్చిందనమాట. ఇంకా చూడండి 2 రోజులకు ఒకసారి ఓపెన్ చేశాను, రోజు వచ్చింది. నన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. నేను ఎప్పుడో పాఠం చెప్పానంట కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు. అమ్మాయికి గురువుగారు మిమ్మల్ని చూశాక అమ్మ బాబాయ్ ప్రాణం లేచి వచ్చిందండి. ఎవడో కనపడటం, ఆయన పొద్దున ఇంట్లో పోయి పారేసిపోతాడు, తాళం తీస్తే కుయ్యిలోడుతున్నది. అదేదో ఏమో మొత్తం మీద తలుపు తీస్తేట వెంటనే పరిగెత్తు పోలీసు వాళ్ళు వస్తారు, తీయద్దు అన్నట్టు వాళ్ళు ఆయన. ఎందుకంటే పాపం ఇవ్వండి ఎవరేం చేస్తారో అమాయకులకు తెలియదని. అందుకని భయం వేస్తుందండి. ఇంట్లో కూర్చుని ఎప్పుడు ఇంటికి పోదామని ఉంది. అమెరికా సంబంధం అని అనవసరంగా చదువుకున్న రోజుల్లో వెంకెట్టుకుని చేసుకున్నాను మరీ కావాలని చిచ్చిచ్చి ఇంక నేను వాళ్ళందరికీ చెప్పాను అమెరికా సంబంధం వద్దని. ఆవిడకి వెంకెట్టుకుని నేను చెప్పింది 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఈ మధ్యన అలవాటు అయిపోయి ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్ళనండి అంది. అలవాటు అయితే ఆ రొచ్చు కూడా అందంగా ఉంటుంది. ఇటువంటి ఊళ్ళల్లో మీలాంటి మంచి వాళ్ళు ఒక చోట అయితే ఇక వెంకే పెట్టుకోకర్లేదు. మొత్తం అది ఏది ఏమైతేనేమో లేదు. కానీ అనుక్షణము ఈవిడ ఎందుకు ఈ సూర్యుడిని పెళ్లి చేసుకున్నాను రా బావో, ఈ తపనం భరించలేకపోతున్నాను, ఈ వేడి భరించలేకపోతున్నానని బెంగ పెట్టుకునేది పాపం వేరే తల్లి. సరే ఏమైతేనే మొట్టమొదట కొడుకు పుట్టాడు. అతనికి వివస్వాన్ అంటే సూర్యుడు. వివస్వాన్ అనేవాడి కొడుకు కనుక వైవస్వత అన్నారు. మొదటివాడు వైవస్వతమును ఆయన. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ ఒక రోజున భర్త పిలవగానే ఆయన కేసు చూడలేక ఇలా తలకే ఉంచుకుని చిట్లించుకుంది. బాబోయ్ ఈ వేడి తట్టుకోలేకపోతున్నానని. దాంతో ఆయనకు ఆగ్రహం కలిగి, నన్ను చూచి ముఖం వాంచావు, తలకాయ వంచావు, కళ్ళు చిట్లించావు, కాబట్టి లోకాలకి కళ్ళు మూసేలా చేసే దరిద్రపు కొడుకు పుట్టి అందరి చేత చివాట్లు తింటాడు, ధర్మమూర్తి అవుతాడు, నా వల్ల ధర్మమూర్తి అవుతాడు, నీ దోషం వల్ల అతడు లోకకంటకుడు అవుతాడు అన్నాడు. దాంతో రెండోవాడు యముడు పుట్టాడు. అందుకని ఆవిడ చేసిన పొరపాటు వల్ల మన ప్రాణం తీసేవాడు వాడు పుట్టాడు. వాడు వారే ఉన్నారు, మధ్యలో మనం అయిపోతున్నాం. కానీ ఆయన వెంటనే వరం ఇవ్వడం వల్ల పరమధర్మమూర్తి, అంతటి ధర్మాత్ముడు వరకుడు ఉంటాడు. ధర్మం విషయంలో కఠోరంగా ఉంటాడు అన్నమాట. అబ్బా, యమధర్మరాజు అంటే ఈ సృష్టిలో సమవర్తి అని పిలువబడేవాడు ఆయన ఒక్కడే. కన్న కూతుర్ని కూడా ప్రాణం తీసి పట్టుకుపోయినవాడు అండి ఆయన. వేళ తప్పితే ఎవరినైనా తీసుకుపోతాడు. అటువంటి ధర్మాత్ముడు రెండోవాడు యమధర్మరాజు గారు పుట్టాడు. ఇంకా తరువాత ఒక కూతురు పుట్టింది. ఈ పుట్టడానికి ముందు మళ్ళీ ఈవిడ భర్త పిలవగానే ఇలా తలకై పక్కకి తిరిగి మళ్ళీ వెనక్కి వీపు చూపించింది. వీపు చూపించావు కనుక చంచలముగా నా దగ్గర అటు ఇటు ఊపుతున్నావు కనుక శరీరాన్ని, నీకు చంచల అయిన కూతురు పుట్టుగాక అన్నాడు. అందుకే నదీది యమునా నది పుట్టింది. ఎప్పుడు చంచలమే ఆవిడ, వంకర టెక్కరగా నడుస్తుంది, సక్రమంగా ఉండదు. ఈ విధంగా వైవస్వత మనువు, యమధర్మరాజు, యమునా నది ముగ్గురు పిల్లలు పుట్టారు. అప్పటికి ఇంకా యమున నది కాదు, వైవస్వతుడు మరువు కాదు, యముడికి ఇంకా యమలోకానికి పట్టాభిషేకము జరగలేదు, పిల్లలు పుట్టారు. ఈ ముగ్గురు పిల్లలు పుట్టగానే ఇంక ఈవిడికి భయం వేసింది. తరచుగా ఈయన రమ్మంటాడు, ఆయన దగ్గరికి వెళితే వేడి, ఏమన్నా అంటే శాపం పెడతాడేమో, ఇటువంటి దిక్కుమాల మొగుడితో కాపురం ఎందుకు కలుగుని వెంటనే ఏం చేసింది, ఒక రోజున తన మహామహిమతో తన నీడకి ప్రాణం పోసింది. సంస్కృతంలో నీడని ఛాయ అంటారు.
ఛాయకి ప్రాణం పోస్తే ఆవిడ ఛాయే కదా, అచ్చం అలాగే ఉంది. ఈ ఛాయాదేవి లేచి నిలబడి, అక్కయ్య నీ నీడనైనా నాకు ప్రాణం పోసి రూపం ఇచ్చావు, నీలాగే ఉన్నాను, నన్ను ఎందుకు సృష్టించావంటే నేను నా భర్తతో కాపురం చేయలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, ఒక్కరోజు కూడా ఆయన నాకు మరో చోటకి వెళ్ళడానికి అవకాశం అట్లా అంటే లీవులు లేవు, సీఎల్స్ లేవు, అందువల్ల నేను ఆయన దగ్గర ఉండలేకపోతున్నాను, నువ్వేమనుకోకుండా నా బదులు అతని దగ్గర కాపురం చేసి నన్ను వదిలేయండి. నువ్వు నీడవు కదా, నీడకి వేడి ఉండదు, నాకంటే వేడి తట్టుకోలేని దరిద్రపు స్థితి, నీకో నీడవి కనుక ఎంత వేడైనా నీకోటే అనగా, అక్కయ్య కాదనను, నేను నీడని, అచ్చం నీలాగే ఉన్నాను, నాకు వేడి వల్ల ఏ విధమైన బాధ ఉండదు, కాబట్టి ఆయన దగ్గర ఉండడానికి అభ్యంతరం లేదు, కానీ ఎంత ఆలోచించినా నీడ నీడే, స్వతసిద్ధ రూపం సహజ రూపం సహజ రూపమే. ఇవాళ కాకపోతే రేపైనా భర్త గారికి అనుమానం రాకపోతుందా? అప్పుడు నువ్వెవరు అని అడిగితే ఏం చెప్పను అంటే, ఆయనకి అనుమానం వస్తుందమ్మా, మన ఇద్దరం సీతాగీతలో ఉంటాం, గంగామంగలాగా అంచేత ఏం పర్వాలేదు అన్నాడు. అని ఈవిడంటే అలా అని ఊరుకోవడానికి వీల్లేదు. ఆయన మహాత్ముడు, ఏదో ఒకనాడు అనుమానం రాకపోదు అనగా, నిన్ను శపిస్తాను నిజం చెప్పు అని భర్త ధిక్కరించేంత వరకు, గట్టిగా నిలదీసేంత వరకు నిజం చెప్పకు, అంతగా మించిపోతే అప్పుడు నీవు నిజం చెప్పు అనగానే తథాస్తాడు, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని పిల్లలకు వెళ్ళి చెబితే వాడు ఒప్పుకోరు కనుక ఇది రహస్యంగా మనిద్దరి మధ్యలోనే ఉంచని అక్కడి నుంచి బయలుదేరి పుట్టింటికి వచ్చింది విశ్వకర్మ దగ్గరికి. ఎన్నాళ్ళైనా ఇంట్లోనే ఉండి కదలకపోయేసరికి ఆయనకు అనుమానం వచ్చి, ఏమమ్మా అల్లుడి గారితో ఏమైనా గొడవ పడ్డావా, ఏమిటి లేనిపోని గొడవ, ఎందుకని పుట్టింటి నుంచి తిరిగి అత్తవారింటికి వెళ్ళడం లేదంటే, ఏదో లేని నాన్నగారు ఇక్కడ ఉంటానంది. ఎక్కువ కాలం ఉండకూడదమ్మా, పూర్వకాలంలో ఎవరైనా ఇంటికి వచ్చేస్తే అత్తారింటికి పంపనివారు ఏంటో తల్లిదండ్రులు, నువ్వు ఇక్కడే ఉండిపో, అవసరమైతే వాడికి విడాకులు నోటీస్ పంపుదాం అనేవారు కాదు అప్పట్లో. పాపం వాళ్ళు ఒక అమ్మాయి అనుకుంటాం కదా, ఆ బంధం అటువంటిది, ఆ జ్ఞానం అటువంటిది, పరస్పరమైన ఒక అపూర్వమైన భావం అది. అందుకని అమ్మా, మహాత్ముడైన సూర్యభగవానుడు ఎల్లాలి, భర్తను విడిచిపెట్టి శాశ్వతంగా పుట్టింట్లో ఉండకూడదు, కాబట్టి నా మాట విని ఇంటికి తిరిగి వెళ్ళిపో అంటే, అలాగే నేను బయలుదేరి ఈ పుట్టింట్లో ఉండలేదు, ఈయన ఉండనివాడు, అక్కడికి అత్తవారింటికి వెళ్ళి భర్త దగ్గర ఉండలేక ఉత్తర కురుక్షేత్రానికి వెళ్ళిపోయి కురుభూములలో ఆడుగుర్రం రూపంలో రోజు ఓం సూర్యదేవాయ నమః అని జపం చేయడం మొదలెట్టింది. అక్కడ కూడా మళ్ళీ భర్తనామమే, పొరపాటున ఇంకో దేవత మంత్రం కాదు, ఓం సూర్యాయ నమః అని జపం చేసుకోవడం మొదలుపెట్టింది. ఈలోపు ఇక్కడ ఛాయాదేవి అచ్చం సంధ్యాదేవిలాగే నటిస్తూ సూర్యభగవానుడిని మెప్పించింది. కొద్ది రోజులు సంధ్యాదేవి పిల్లల్ని వైవస్వత మనువుని, యముణ్ణి, యమునా నదిని ముగ్గురిని ప్రేమగానే పెంచింది. క్రమంగా సూర్యుడి వల్ల ఈ ఛాయాదేవికి ఒక కొడుకు పుట్టాడు, సావర్ణి. అచ్చం సూర్యుడి వంటి వర్ణముతో పుట్టాడు, సవర్ణస్య భావ సావర్ణి. సూర్యుడు ఎలాంటి బంగారపు రంగులో ఉంటాడో ఆయన కూడా అదే రంగులో ఉండడం వల్ల ఆయనని సావర్ణి అన్నారు. ఈ కొడుకు పుట్టిన కొద్ది రోజులకి మళ్ళీ రెండో కొడుకు పుట్టాడు. ఆయనంటే ఇక లోకం అంతా అట్టుడికి పోదటండి. ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లోకి బయటికి రావడానికి 7.5 ఏళ్ళు పడుతుంది. మెల్లిగా 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 పెడతాడు, అంత మందగమనంతో పెడతాడు. అందుకని ఆయనకి శనైహి చరతీతి శనైశ్చర, మెల్లగా పెడతాడు కనుక శనైశ్చరుడు అని పేరు పెట్టారు. శనైశ్చరుడు, శని, ఇవన్నీ ఆయన పేర్లే. మరీ మందుడు కనుక అంత వెల్లిగా పెడతాడు కనుక ఉపన్యాసం 6:30కి రమ్మంటే 8:30కి వస్తారు చూడండి, 7 గంటల కంటే 9ంటికి, అదనమాట. అలాగే ఆయన ఎక్కడికన్నా అంత వెల్లిగా వెళ్ళేవాడు. అందుకని ఆయనకి మందహ అని పేరెట్టారు. ఈ ఇద్దరు పుట్టాక అంత షరా మామూలే సూర్యుడికి, 2 కొడుకులు 1 కూతురు అనమాట. ఇక్కడ కూడా అంతే, సావర్ణి, శనైశ్వరుడు, ఆపై 1 కూతురు పుట్టింది. ఆవిడికి తపతి అని పేరెట్టారు. తపతి నది అంటే ఆవిడనమాట. అంటే యమునా నది, తపతీ నది, 2 మనువులు, వైవస్వత మనువు, సూర్య సావర్ణి మనువు. ఒక ఆయన యమధర్మరాజు గారు, ఆయన ప్రాణం తీస్తాడు, శనైశ్వరుడు, ఈయన కూడా ఒక స్థాయిలో ప్రాణం తీస్తాడు. ఈ విధంగా ఇటు 3 అటు 3 పుట్టారు. ఈ 3 పిల్లలు పుట్టగానే అప్పటిదాకా సవతి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసిన ఈమె కూడా పక్షపాత ధోరణిలో గడిపోయి వాళ్ళని హింసించి వీళ్ళని ప్రేమగా చూసేది. కిందకి ఆదివారం ఫ్రిడ్జ్లో పెట్టిన వంకాయ కూరనే 7 రోజులు రోజు వేడి చేసి వీళ్ళకి పెట్టేది, కుళ్ళిపోయిన కూర. తన కొడుకులకి తాజా కూరలు పెట్టేది, కొత్త పులిహార వీళ్ళకి పెట్టేది, బూజు వచ్చిన పాత పులిహార వాళ్ళకి పెట్టేది. ఈ విధంగా
ఫ్రిడ్జ్ పోతుకంతా అక్కడ అటు వెళ్ళింది, లేటెస్ట్ అంతా వీళ్ళకి వెళ్ళింది. లేటెస్ట్ వల్ల వీళ్ళకి టేస్ట్, వాళ్ళకేమో వేస్ట్. ఓ రోజున యముడికి మండింది, అన్నయ్య ఏమిటిది, ఈ ఆహారం ఏమిటి, ఈ పెట్టడం విధానం బాగాలేదు, అన్నిటికీ మించి ఆవిడ పూర్వంలాగా ప్రేమగా చూడటం లేదు, ముఖం చిట్లించుకుంటుందంటే, తమ్ముడు నువ్వు ఇప్పుడు గుర్తించావు, నేను ఎప్పుడో గుర్తించాను చాలా కాలం క్రితమే. మన తల్లి వలే ఉంది కానీ ఈమె తల్లి కాదు. మారు మాట్లాడకుండా ఒప్పుకోవలసిన నిజం ఇది. ఎవరైనా సరే ఈవిడ మనకి మారక తల్లి, కపటి. వేషం మాత్రం అచ్చం మన తల్లిలాగే ఉంది. ఉల్లి ఉల్లే మళ్ళీ మళ్ళీ అన్నాడు. అయినా ఎవడు ఇంకా పూర్తిగా నమ్మలేక పరీక్షిద్దాం అనుకుని ఒక రోజున ఒక పాచిపోయిన అశుద్ధమైన ఆహారాన్ని తల్లి పెట్టింది. దాంతో కోపం వచ్చి, మీ వాళ్ళందరికీ తాజా పదార్థాలు పెడతావా, నాకు ఇలా పెడతావా అని గబ్బుకు తొందరపడి నోరు తూలి ఎడకి కాలెత్తి తన్నబోయాడు. వెంటనే ఆవిడ ఆగ్రహోదగ్గురాలై, నీకు గురుండకు సూర్యునకే కమలాక్షి నవ్వుతూ, నీ తండ్రి సూర్యభగవానుడికి నేను భార్యని, నీకు తల్లిని అనలేదు ఆవిడ. చూసారా టెక్నిక్ అక్కడ? మీ అమ్మనరా అనలా. అక్కడ కూడా నీ తండ్రి అయిన సూర్యుడికి నేను భార్యని, అటువంటి నా మీద కాలెత్తుతావా, నీ కాలు కుళ్ళి ముక్కలు ముక్కలై తెగి నేల మీద పడిపోగాక అని చెప్పించింది. దాంతో వీడు అడిగిపోయి పరుగు పరుగును వెళ్ళి, తండ్రి ఇది ఒక అత్యద్భుతం చరిత వినుమా, తండ్రి ఇది ఒక ఆశ్చర్యకరమైన చరిత్ర విను. ఎక్కడైనా ఏ తల్లైనా కొడుకు ఎన్ని తప్పులు చేసినా వాడిని శపిస్తుందా, చంపుతుందా? అటువంటిది ఇవాళ మా అమ్మ నేను ఎడంకాలెత్తి తన్నపోతే నా కాలంతా కుళ్ళిపోయి మాంసం ముక్కలు ముక్కలుగా కింద పడుతూ ఉండగా మోకాలు దాకా తెగిపోయి కింద పడాలని చెప్పించింది. ఇది మా తల్లి కాదు. మనువు కూడా చెబుతున్నాడు ఈమె మా తల్లి కాదని. విచారించి ఈ విషయంలో ఏదన్నా నాకు మార్గం చూపించన్నాడు. అప్పుడు సూర్యుడు, నాయన అమ్మ శాపం పెడితే అనుభవించాలి, ఈ క్షణమే నీ కాలిని కుష్ఠరోగం అనే ఒక రోగం ఆవహించి ఆ శరీరం అంతా కుళ్ళిపోయి మచ్చలతో అందరూ చూస్తూ ఉండగా క్షణాల మీద మాంసం ముద్ద కింద పడిపోతుంది. ఆ తర్వాత మోకాల వరకు కాలు దిగి కింద పడుతుంది. అవగానే నా కేసు తిరిగి భక్తితో ధ్యానం చెయ్యి, ఆరోగ్యం ఇచ్చే శక్తి నాది కనుక నీకు మళ్ళీ కాలు ఇస్తానన్నాడు. సరే కాలు దిగి కింద పడిపోగానే మళ్ళీ ఈయన సూర్యుడిని ధ్యానించాడు. కాలు యథాప్రకారంగా వచ్చేసింది. మోకాళ్ళ నొప్పులు వచ్చినా, ఈ చేతులు విరిగినా, ఇలాంటప్పుడు సూర్యుడిని భక్తితో ధ్యానం చేస్తే అటువంటి వాడికి తప్పక ఆరోగ్యం తిరిగి వస్తుంది. అద్భుతమైన రీతిలో వాడికి పూర్వం ఉన్నదానికంటే అవయవములు సుష్టుగా తయారవుతాయి. ఇప్పుడు యముడికి యథాప్రకారంగా పాదం వచ్చేసింది. అప్పుడు సూర్యుడు ఛాయాదేవి దగ్గరికి వెళ్ళి, కాశిత్వం బ్రూహి, నీవెవరవి చెప్పు అన్నాడు. అదేంటండి, ఎన్నాళ్ళుగా నాతో ఉండి నన్ను ఎవరని అడుగుతున్నారు, నాకు గ్రీన్ కార్డు కూడా వచ్చిందిగా, నేనండి మీ భార్యని సంధ్యని అంది. సంధ్యలా కనపడుతున్నావు కానీ నువ్వు సంధ్యవి కాదని నాకు అర్థమవుతుంది, నిజం చెబుతావా లేదా అన్నాడు. కాసేపు బుకాయించింది. చివరికి నిన్ను భస్మం చెయ్యమంటావా, శాపం పెట్టి నాశనం చెయ్యమంటావా, లేక నిజం చెబుతావా అన్నాడు. అప్పుడు ఆవిడ ముడిగిపోయి, నేను నిజంగా నీ భార్య సంధ్యను కాదు బాబోయ్, సంధ్యాదేవి నీడనైన నాకు ప్రాణం పోసి ఛాయ అని పేరు పెట్టి ఇక్కడ నీకు అంటగట్టి వెళ్ళిపోయింది, నీ భార్య నీ వేడి తట్టుకోలేక వెళ్ళిపోయింది, నన్ను ఏం చేయమంటావు అంది. అప్పుడు ఆయన ఈ భార్యను ఏమనలేక, నీ తప్పే ఉంది, నన్ను కట్టుకున్న భార్యే నా ఉష్ణోగ్రత తట్టుకోలేక భూమండలానికి వెళ్ళిపోతే మధ్యలో నిన్నేమంటాను, సరే ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకొని పిల్లల్ని ఎప్పుడు శపించకు అని హెచ్చరించి మహావేగంగా హుటాహుటిన దివ్యమంగళ విగ్రహం ఒకటి ధరించి, ఒక రూపం ధరించి, చెప్పాక సూర్యుడు కామరూపం ధరించగలడు కనుక విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి మామా ఇలా రమ్మన్నాడు. విశ్వకర్మ వచ్చాడు. ఏమయ్యా నీకు ఏమైనా న్యాయమైంది, నీ కుమార్తె సంధ్యాదేవి నన్ను విడిచిపెట్టి ఏళ్ళు అయిపోయింది, ఇన్నేళ్లుగా పుట్టింట్లో ఉంటే మాట వరసకైనా అత్తవారింటికి వెళ్ళమని చెప్పవలసిన బాధ్యత నీకు లేదా అన్నాడు. అంటే ఈయన తెల్లబోయి, నా దగ్గరకు వచ్చిందయ్యా మీ ఆవిడ 3 నెలలు నా దగ్గరే ఉంది, తర్వాత నేను బుద్ధి చెప్పి పంపాను, నీ దగ్గరికి రాలేదంటే రాలేదు మామయ్య అన్నాడు. ఇప్పుడు ఈయన తెల్లబోయి, సరే ఎక్కడుందో వెతుకుదాం, అది వేరే విషయం, కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోను, నిన్ను ఏదో రకంగా నా కూతురు తిరిగి చేరుతుంది, కానీ ఎంతకాలం ఉంటుంది, నీ వేడి ఉన్నంతకాలం ఆవిడ నీతో కాపురం చేయలేదు, ముందు నీ ఉష్ణోగ్రత తగ్గించుకో అన్నాడు. ఆ ఉష్ణోగ్రత ఏదో తగ్గించే బాధ్యత నీది అన్నాడు మళ్ళీ మామగారి మీద. ఎందుకంటే విశ్వకర్మ దగ్గర గొప్ప శిల్ప చాతుర్యం ఉంది. వెంటనే విశ్వకర్మ సూర్య భగవానుడి బింబాన్ని ఒక చట్రంలో బిగించాడు. అంటే అందరూ అనుకున్నట్టు ఈ చట్రం అని కాదు, అక్కడ యోగాభ్యాసంతో అంతటి భగవంతుడిని తన శిరస్సు మీద సహస్రార కమలం మీదకి ఆవాహన చేశాడు.
ఆవాహన చేసి ధ్యానంతో ఈ సూర్యకాంతిని పరులను సానబట్టినట్టుగా బట్టి ఇప్పుడున్న సూర్యుడికి ఉన్న శక్తి ఇప్పుడు కేవలం 10% ఉంది, ఇంకా 90% ఎక్కువ ఉండేది పూర్వం. ఆ 90% కిరణాల్ని కత్తిరించి వెడిగిలాగాడు యోగాభ్యాసంతో. ఈ 90% కిరణాల నుంచి సూర్యభగవానుడికి అంకుశము, అమ్మవారి చేతిలో పాశం, అమ్మవారి చేతిలో ఉంటుంది చూసారా, క్రోధాకారాంకుశోజ్వల రాగస్వరూప పాశాఢ్య. ఆ పాశం అంటే సూర్యభగవానుడి కాంతి. శ్రీ మహావిష్ణువుకి చక్రం, శివుడికి శూలం, బ్రహ్మకి కమండలం, శ్రీ కుమారస్వామికి శక్తి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధంగా తయారు చేసి ఈ కిరణాలని తాను కూడా యమధర్మరాజు కోసం ప్రత్యేకంగా కొన్ని పాశాలు తయారు చేసి పక్కన పెట్టి, ఆ తర్వాత మహాత్మా సూర్యభగవానుడా అల్లుడా, ఎంతో పూర్వం నీ శరీరంలో ఉన్న కాంతిని, వేడిని 90 పాళ్ళు బయటికి లాగాను, ఇక 10 పాళ్ళు మాత్రమే మిగిలాయి. ఈ 10 పాళ్లతో ఉండడం వల్ల ఇక నా కూతురు నిన్ను చూసి భయపడదు, నువ్వు ఆవిడికి పెద్ద వేడిగా అనిపించవు. ఇప్పుడు రోజు ఇక్కడ ఉండే మీకు ఈ బయట చల్లదనం నాకంటే చల్లదనం కానీ గిజగిజలాడిపోతున్నాను కానీ, కాబట్టి అనుభవించడానికి అలవాటు అయిపోతే వేడి వేడి కిందే ఉంటుంది, చల్లగానే ఉంటుంది. అందువల్ల నీకు ఇక బెంగ ఉండదు, పో అన్నాడు. ఇప్పుడు వేడి తగ్గించుకున్న సూర్యభగవానుడు తన భార్య ఎక్కడుందా అని దివ్య దృష్టితో చూశాడు. కురుక్షేత్రంలో ఆడగుర్రం రూపంలో వెనక కాళ్ళు కిందకి పెట్టి, ముందు కాళ్ళు ఇలా నిటాలుగా పెట్టి, పెప్పుడు కుక్కలు అప్పుడప్పుడు కూర్చుంటాయి చూడండి, అలా కూర్చుని ఓం సూర్యదేవాయ నమః అని జపం చేస్తున్న భార్య ఇతని కంటి ముందు ప్రత్యక్షమైంది దివ్య శక్తి వల్ల. టక్కున ఈయన కూడా మగగుర్రం రూపం ధరించి మహావేగంగా ఆడుగుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి కిచకిచేరు సకిలించాడు. పాపం గుర్రాలు సకిలిస్తాయి, అప్పుడప్పుడు పార్కుల్లో కూడా అలాగే సకిలిస్తూ ఉంటారు. ఆ తర్వాత బొట్లో పడతారు, ఇక తర్వాత వ్యవహారమే. అలాగా కిచకిచ్చని సకిలించగానే అమ్మవారు అప్పటిదాకా సంధ్యాదేవి సూర్యదేవాయ నమః అని భక్తి శ్రద్ధలతో జపిస్తున్నాడు. ఎదురుగుండా ఉన్నవాడు పరమహంస స్వరూపుడైన భగవంతుడు ఆదిత్యుడని గ్రహించి ప్రేమగా దగ్గరికి వచ్చింది. ఆయన అస్య భాషలో సాధ్యమని, నీ వంటి ఉత్తమురాలు నిన్నాళ్ళు నిన్ను భూలోకానికి గెంటాను, అంత వేడితో ఉన్నందుకు నన్ను క్షమించు, నా కోపాన్ని ఉపసంహరించుకున్నాను అన్నాడు. అంటే సూర్యభగవానుడి వేడి కోపము అని పిలువబడుతుంది లోకంలో. అందులో ఉన్న కొన్ని కిరణములే భూలోకంలో మనల్ని ఆవహించాయి. అందుకే మనకి తెక్క కోపాలు. భార్య మీద గయ్యమని కూడా ఒకడు, ఏం పూరి కాస్త వేడిగా లేదుట, పూరి వేడిగా లేకపోతే అరిచేయటమే భార్య మీద. ఆయన ఏదో తెమ్మంటే ప్యాంటో షర్టో తయారేది భార్యకి, ఈవిడ అప్పడాలకారు విసిరేయటం. ఈ కోపాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే సూర్యభగవానుడి శరీరము నుంచి వేరు చేయబడిన 90% కిరణాలలో ఒక కిరణం మన మీద కూడా పడింది, ఈ భూలోకవాసుల మీద. అలా కోపం తెప్పించి నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు అని ఆయనంటే, ఆవిడ కూడా మహాత్మా మీకు దూరంగా వచ్చినందుకు క్షమించండి అంది. వారిద్దరూ ఇప్పుడే పైకి వెళ్ళిపోవడానికి కొంతకాలం దొరక్క ఏకాంతం దొరికింది, ఇక్కడ విహరిద్దామని కురుభూములలో సంవత్సర కాలం విహరించారు. అదిగో ఆ సంవత్సర కాలంలో సూర్యభగవానుడి వల్ల ఆడగుర్రం రూపంలో ఉన్న అశ్విని రూపం లేక బడవ అంటారు గుర్రాన్ని, ఆడగుర్రాన్ని సంస్కృతంలో అశ్విని లేక బడవ. ఈ బడవ రూపంలో ఉన్న సంధ్యాదేవి గుర్రం రూపంలో ఉన్న సూర్యుడి వల్ల గర్భం ధరించింది. అప్పుడు 2 కొడుకులు పుట్టారు. వాళ్ళే అశ్విని దేవతలు. అశ్విని రూపంలో ఉన్నప్పుడు పుట్టారు కనుక అశ్విని దేవతలు పుట్టి వెంటనే దేవతలకి వైద్యులై వెళ్ళిపోయారు దివ్యమంగళ రూపంతో. ఆ తర్వాత మరికొంతకాలానికి మరో కొడుకు పుట్టాడు. వాడు పుట్టడంతో వాళ్ళ అమ్మ గుర్రం రూపంలో ఉందిగా, ఆ గుర్రం ఎక్కువ ఊగిడి తిరిగాడు. అందుకని వాడికి రేవంతుడు అని పేరెట్టారు. రేవంతుడు అంటే గుర్రపురవుతు. ఈ పేరు ఎవరికి పెడితే వాడికి రాణించదు, గుర్తుపెట్టుకోండి. పిల్లలకి, మగపిల్లలకి రేవంత్ అనే పేరు పెడితే వాడు ఏదో సమయంలో దుర్మరణం పాలవడమో అపఖ్యాతి పాలవడమో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అటువంటి వాడు ఆదిత్య స్తవం మళ్ళీ చెయ్యాలి అని మార్కండేయ పురాణంలో ఒక ఆదిత్య స్తవం ఉంటుంది. పేర్లు దొరికే కదా ఇష్టోత్తరుడు పెట్టేయడం కాదు, ఎందుకు పెడతారో తెలియదు. ఒక అమ్మాయికి ఉన్మేష అని పేరెట్టారు. ఏమమ్మా ఉన్మేష ఏమిటి, పేరు ఏమిటంటే లలితా సహస్రనామంలో ఉందండి. ఏముంది లలితా సహస్రనామంలో? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేషం అంటే కన్ను తెరచుట అని అర్థం. ఆవిడ కన్ను తెరిచింది. నిమేష అంటే కన్ను మూసింది. ఉన్మేష నిమిష అంటే వరసగా అర్థం ఏంటన్నమాట. ఉన్మేషం అంటే కన్ను తెరుచుట, నిమిషం అంటే కన్ను ముయ్యుట. ఆవిడ కన్ను తెరవగానే ఏమైంది? ఉత్పన్న, పుట్టాయి. ఏమిటి? భువనావళి, లోకములు పుట్టాయి. అమ్మవారు అలా కన్ను తెరిచి తెరవడంతో ఈ భువనములన్నీ పుట్టాయి.
మళ్ళీ నిమిష అంటే కన్ను మూసింది, విపన్న అంటే నాశనం అయిపోయాయి. అది అర్థం. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళి. భువనావళి అంటే లోకములన్నీ. ఈ భూలోక భువర్లోక సువర్లోక వహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది అనేక కోటి బ్రహ్మాండములన్నీ అమ్మవారలా కన్ను తెరవగానే ఉత్పన్న పుట్టి, అమ్మవారలా కన్ను ముయ్యగానే విపన్నం నాశనం అయిపోతున్నాయి కనుక అమ్మవారికి పూర్తిగా ఒకటే నామం అది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఏక సమాసం. అందులో ఒక్క ముక్క తీసి కట్ చేసి ఉన్మేష అంటే అమ్మవారి పేరుటండి అని పేరెట్టుకుంటే నీకేం ఉపయోగం ఉంటుంది? అస్తమాటు గుడ్లు అప్పగించుకెలా చూసి కళ్ళు పోగొట్టుకుంటాం. అందువల్ల సంపూర్ణమైన నామమును సరిగ్గా తెలుసుకోకుండా పెడితే అర్థం అనర్థమై ప్రమాదం తెచ్చిపెడుతుందండి. ఓసారి ఓ జాతక చక్రం పుచ్చుకుని ఒక ఆయన మా దగ్గరికి వచ్చాడు. పిల్లాడు ఎప్పుడు అన్నం తినడు, ఒకటే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియటం లేదు అని వచ్చారు. జాతక ప్రకారం అయితే ఏ దోషము లేదు, దాని ప్రకారం అయితే వాడు హాయిగా అన్నం తినాలి. వీడు అన్నం తినడు. అలాగని అన్నం తినకపోవడం వల్ల నీరసం వచ్చేస్తుంది. ఎప్పుడు ఇంజక్షన్స్తో వాటితో బతికిస్తున్నారు, సెలైన్ ఇస్తారు కుర్రాడిని. నేటికి 5 ఏళ్ల క్రితం జరిగింది మా పీఠంలో. ఆ కుర్రాడు ఎక్కడో మెహబూబ్ నగర్ నుంచి తీసుకొచ్చి అప్పుడు చూసి ఇదేం కాదు వీడి పేరు ఏమిటని అడిగాను. వాడికి అనన్నం అని పేరెట్టారు. అనన్నహ వాడి పేరు. ఏమిటో ఈ పేరెట్టారంటే అన్నమాచార్య పేరంటే ఇష్టం అండి, అందుకని అనన్నం. అన్నమాచార్యుడు అంటే ఇష్టం అంటే అనన్నం ఏమిటి? అనన్నం అంటే అన్నము లేనిది అని అర్థం. అన్నం తినడం లేదు అందుకే వాడు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పేర్లు ఏది పడితే అశ్రుత అని ఒక ఆవిడికి, అంటే ఆవిడ ఎవరికి వినపడదు, చచ్చిపోతుందని అర్థం. కాబట్టి దొరికింది తొందరపడిపోయి ఈ ఇంటర్నెట్ వాడు వచ్చాక అడ్డమైన వాడు దానికి వాడే భాష్యం రాసేయటం. వాడికి ఒక భాష ఉండదు, ఏం ఉండదు. ఆయన ఏదో పాపం రుద్ర సూక్తాలు పెడితే రెడ్రేమ్ అని పెట్టాట. రుద్రం అని అక్కడ ఉంది, RUDRAM. ఆ రుద్రం అర్థం కాక రెడ్రేమ్ ఏమిటంటే అని అంటాడు ఆయన ఒకడు. ఇది ఎక్కడ కూడా ఇంగ్లీష్ ఒకటి దానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక మీదటనైనా మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఇంత సూచన చేస్తున్నారు కనుక దృష్టిలో పెట్టుకోండి. ఎంత జాగ్రత్త వహిస్తే పేరు వల్ల అంత లాభం. నామము వల్ల అనర్థములు వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసునా మీకు. జాతకం అంతా బాగుండి కూడా కేవలం నామం వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అభిమన్యుని పేరు పెడితే అర్థాంతరంగా తెచ్చుకున్న వాళ్ళు అంతమంది లేరండి. ఇందులో నేను అబద్ధం ఆడల్లా, ఈ మధ్యన కూడా జరిగింది. ఈ రేవంత నామం అందుకని నిషిద్ధము అన్నారు. ఆయన గుర్రపు రవుతూ గుర్రం నుంచి పుట్టి గుర్రం తల్లి మీదే స్వారీ చేశాడు కనుక తల్లిని ఎత్తెక్కి కూర్చుని తల్లిని ఏడిపించే జాతకుడు అవుతాడు కనుక ఆ పేరు పెట్టద్దన్నారు. ఈ విధంగా 3 పిల్లలు పుట్టగానే ఈ 2 అసలు రూపం ధరించి పైకి వెళ్ళిపోయారు. అప్పుడు సూర్యభగవానుడు కొడుకులందరినీ పిలిచి, నాయన పెద్ద కొడుక వైవస్వత, నువ్వు 100 ఏళ్ళు విష్ణువు కోసం తపస్సు చెయ్యి అన్నాడు. రెండవ కొడుకు యముడిని పిలిచాడు, నువ్వు వెళ్ళి శివుడి కోసం కాశీ వెళ్ళి నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేసి ఈశ్వరుణ్ణి మెప్పించు అన్నాడు. యమధర్మరాజు గారు కాశీ వెళ్ళి, ఎప్పటికి కూడా కాశీలో విశాలాక్షి ఆలయానికి వెళ్ళే చోట ధర్మరాజేశ్వర లింగం అని ఉంటుంది. అది యమధర్మరాజు గారి చేత ప్రతిష్ఠించబడింది. యమధర్మరాజు స్వయముగా తన చేతితో అక్కడ ఒక దివ్యలింగాన్ని ప్రతిష్ఠించి 100 దివ్య సంవత్సరముల పాటు అపూర్వంగా కాశీలో అభిషేకం చేశాడు. అందుకని ఆయన పేరు మీదుగా అది ధర్మేశ్వర లింగం, ధర్మరాజేశ్వర లింగం అని పిలువబడింది. అప్పుడు యమధర్మరాజు గారిని ధర్మమూర్తిని చేసి యమలోకానికి అధిపతిని చేశాడు శివుడు. ఇంకా 3వ ఆవిడ యమునా నది, సూర్యభగవానుడి పుత్రిక, ఆవిడకే మరో పేరు కాళింది. ఆవిడ కూడా బ్రహ్మ కోసం తపస్సు చేసి నదిగా మారిపోయింది. ఇప్పుడు కాళింది నది, యమునా నది మధురా నగరం దగ్గర అక్కడ ప్రవహిస్తోంది. ఆ కాళింది నది సూర్యపుత్రిక. ఇంకా ఛాయాదేవి పిల్లల్లో పెద్దవాడు భక్తితో అమ్మవారిని ఉపాసన చేశాడు. ఆయన కథని మనం ఇవాళ చివరిలో కానీ రేపు కానీ మొదలెడతాం. రేపు సప్తశతి స్పెషాలిటీ అదే. మరి అపూర్వమైనది దుర్గా సప్తశతి అంటే. రేపటితో ఆఖరి చేస్తున్నారు కనుక మనకు అదృష్టం కలిసి వచ్చింది, కానీ లేకపోతే ఇవాళ ఆపేస్తే ఈ దుర్గా సప్తశతి వచ్చేది కాదు. ఆయనే సావర్ణిమను అని పిలువబడేవాడే. వాడి అసలు పేరు సురథుడు. ఆయన తండ్రి ఆజ్ఞని పరిపాలించి అమ్మవారికి తపస్సు చేయడానికి ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత వాడు శనైశ్చరుడు, ఛాయాదేవికి పుట్టినవాడు. ఆయన ఈశ్వరుడి కోసం కాశీ వెళ్ళి ఆయన తపస్సు చేశాడు. భక్తితో ఎప్పుడు కూడా శనైశ్వర ప్రతిష్ఠిత లింగం ఉంది, శనీశ్వర లింగము అని. కాశీలో అన్నపూర్ణ ఆలయం నుంచి విశాలాక్షి ఆలయానికి వెళ్ళే వెనకవైపు మార్గంలో ఉంటుందన్నమాట. ఆ ఆలయాన్ని ముట్టుకుంటే ఏలినాటి శని దోషం టక్కన పోతుంది. మార్కండేయ పురాణం మీకు ఒక వరం. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని కనుక మీరు రోజు పారాయణ చేసుకుంటే అష్టమ శని
అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలన్నీ పటాపంచలైపోతాయి. కాశీలో శనైశ్చరుడు శివుని మెప్పించి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యి, నా ఆలయానికి ఎదురుగుండా నీ విగ్రహం ప్రతిష్ఠించి ప్రజలు నిన్ను కలియుగాంతం దాకా పూజిస్తారు, నిన్ను దర్శించాకే నన్ను దర్శించాలి అని వరమిచ్చాడు. అందుకే ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళు ముందు అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకున్నాక శివాలయానికి వెళ్లే ముందు వాకిటికి ఎదురుగుండా శనైశ్చరుడి విగ్రహం ఉంటుంది, అక్కడ తప్పక దర్శనం చేసుకుని దీపారాధన కూడా చేయాలి. నల్లని ఒత్తిని నువ్వులు నూనె పెట్టి అక్కడ ప్రవేశిస్తారు. పూర్వం 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు 10 రూపాయలు అయింది. ఇంకా 15 అయినా పర్వాలేదు, కానీ 15 రూపాయలతో శని వదిలిపోతుందిగా. అందుకని శుభ్రంగా 15 రూపాయలైనా సరే కొని పిసిరి కొట్టుదనాన్ని విడిచిపెట్టి భక్తితో శని దగ్గర ఆ దీపాన్ని వెలిగించాలి. వెలిగించాక ఒక శ్లోకం అక్కడ చదివి తీరాలని శివుడి ఆజ్ఞది. ఆ శ్లోకం మీరు అందరూ కూడా చెప్పండి ఇప్పుడు. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఇది అపూర్వమైన మార్కండేయుడి చేత ప్రోక్తమైన శ్లోకం. ఇది మార్కండేయుడు క్రోష్టుకి చెప్పిన శ్లోకం ఇది. ఇందులో కోణం నీలాంజన ప్రఖ్యం, కోణుడు అని పిలువబడేటటువంటి వాడు అంటే వంకర టెంకరగా వెడుతూ ప్రజలను అనేక విధములుగా వారి వారి జాతకములకు తగిన ఫలములిచ్చి ఇబ్బంది పెట్టువాడు అని అర్థం. నీలాంజన ప్రఖ్యం, అంజనం అంటే కాటుక, నీలాంజన నల్లని కాటుక రంగులో ప్రసిద్ధికెక్కినవాడు. అసలు శనిగారు చూస్తే నల్లగా ఒకటే కాటుక. ఇదిగో ఈ జాకెట్లు వేసుకున్నారు, ఈ జాకెట్లో ర్యాకెట్లు అంటే కోట్లు, అవి శనిగారికి చాలా ఇష్టం. అందులో శనివారం నాడు వేసుకుంటే ఇంకా ఇష్టపడతాడు ఆయన. అంటే ఇష్టపడతాడు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇష్టపడని వేసుకుంటే మళ్ళీ ప్రమాదం. కానీ అంత కటిక చీకటి వంటి కాటుక వంటి రంగుతో ఉంటాడు, నల్లని కాటుక వలె ఉంటాడు ఆయన. మందచేష్ట ప్రసారిణం, మెల్లగా పెడతాడు. ఆయన ఏం పని చేసినా మెల్లగానే ఉంటుంది. అందుకే జాతకంలో ప్రవేశిస్తే కూడా వీడు దొంపదగా అందులోంచి బయటికి రావడానికి 7:30 పడుతుంది. అంత మెల్లగా ప్రవేశించి బయటకు వచ్చి ఏడిపిస్తాడు. అందుకని మందుడు అని కూడా పేరు ఆయనకి. ఛాయామార్తాండ సంభూతం, ఛాయాదేవికి సూర్యుడికి జన్మించిన వాడు. అటువంటి శనైశ్చరుడి గురించి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం. అక్కడ కనుక ఈ శ్లోకాన్ని జపిస్తే ఇంకా తొందరగా పని అవుతుంది. సహజంగా మనం కాశీ వెళ్ళినప్పుడు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి చదువుకుంటే ఎక్కువ శ్రమ పడక్కర్లేదన్నమాట. కానీ నిత్యం ఈ శ్లోకాన్ని ఏదో రకంగా వీలున్నప్పుడల్లా జపించుకుంటే శనైశ్చరుడి దివ్య అనుగ్రహం మనం పొందగలుగుతాం. అందులో ఇప్పుడు రాబోతున్నది అనురాధ నక్షత్రం లాంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు తప్పక మరింత జాగ్రత్త పడి కాస్త చదువుకోవడం మంచిది. సహజంగా జాతక ఫలాలకి విపరీత ఫలాలను తొలగించి అవి సఫలాలను చేస్తుంది ఈ స్తోత్రం. ఆ తరువాతది తపతి. ఆమె కూడా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నదిగా ప్రవహించింది. ఈ విధంగా యమునా నది, తపతీ నది. శనైశ్చరుడు యమధర్మరాజు గారు ఇటు సావర్ణిమను అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఇక మిగిలిన వాడల పెద్దవాడు వైవస్వతమరు. ఆయన కఠోర దీక్షతోటి మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేశాడు. ఒక కాలు నేల మీద పెట్టి రెండో కాలు పైకెత్తి మోకాలు మీదకి చేర్చి 2 చేతులు ఇలా పైకెత్తి ఊర్ధ్వబాహుడు అంటారు దాన్ని. ఇలా చేతులు పైకెత్తితే ఊర్ధ్వబాహుడు. అలా ఊర్ధ్వబాహుడై 100 దివ్య సంవత్సరముల పాటు కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటూ తపస్సు చేశాడు. ఆ కఠోర తపస్సుకి మందర పర్వతం కదిలిపోయింది. బాగా తపస్సు చేస్తే ఆ మహిమకి కొండలు కదిలిపోతాయి. ఆయన నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు వచ్చి బ్రహ్మలోకాన్ని దాటి వైకుంఠం దాకా వెళ్ళిపోయి వెంటనే శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూడగానే 2 చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశాడు. ఆయన నౌమీడ్యతే భ్రవభూషే తడిదంబరాయ గుంజావతంస పరిపిల్చల సముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ జ్ఞానే ప్రయాస్య ముదపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖరితాం భవదీయవార్తాం స్థానే స్థితాః శృతిగతాం తనువాం మనోభిః
ఏ ప్రాయసోజితజితోప్స్యసి తై స్త్రీలోక్యా. స్వామి, అనేక రూపాలతో విహరిస్తావు. ఒక్కొక్కప్పుడు కృష్ణుడిగా, ఒక్కొక్కప్పుడు నృసింహుడిగా, రాముడిగా, బుద్ధుడిగా, కల్కిగా, మత్స్య రూపంతో, కూర్మ రూపంతో, వరాహ రూపంతో, కపిల రూపంతో, అగస్త్య రూపంతో, నారద రూపంతో, వ్యాస రూపంతో, అనేక దివ్య రూపాలతో 22 అవతారాలతో లోకాలని కాపాడే నీకు నమస్కారం. భగవంతుడికి నిజంగా ఉన్న అవతారాలు 22 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దశావతారాలు మాత్రమే ప్రసిద్ధికి ఎక్కే కనుక వాటిని తలుచుకుంటాం, కానీ నిజానికి ఆయనకు ఉన్న అవతారాలు ఎన్ని? 22. ద్వావింశత్య అవతారములు. అందులో 21 అవతారాలు అంశ అవతారాలు. ఒక్క అవతారం 22ది, అదొక్కటే పరిపూర్ణ అవతారం. అందుకే భాగవతంలో ఏదే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. 21 అవతారములన్నీ అంశ కళలు. అంటే భగవంతుడిలో ఉన్న కొంత శక్తిని మాత్రమే బయటికి తీసుకొచ్చి ఆ శక్తితో రూపం ధరించాడు. కానీ పూర్తి శక్తి దిగి వచ్చినది పరిపూర్ణ అవతారం ఒక్క కృష్ణ అవతారం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు ఆయన స్వయంగా ఆయనే కృష్ణుడంటే. అందులో అత్యంత పవిత్రమైన రూపం ఒకదాన్ని మించి ఉన్నది ఒకటి రూపం, కృష్ణ రూపం కనుక ఆ రూపాన్ని ఎక్కువ పొగిడాడు వైవస్వతములు. నీవు కృష్ణావతారంలో ఉన్నప్పుడు నల్లగా ఉన్నావు. ఆ సమయంలో ఒక కాలు మీద ఒక కాలు వయ్యారంగా వేసుకున్నావు. నెత్తి మీద నెమలిపించం ధరించావు. చేతిలో మురళి ఉన్నది. ఆ మురళి ఊదుతూ ఉంటే గానమాధుర్యానికి ఎండిపోయిన చెట్లు కూడా చిగురించాయి. ప్రభు, నిన్నందరూ సామగాన లోరుడని పిలిచారు. పసుపు వస్త్రం కట్టుకొని నల్లని మేఘంలో మెరుపు తీగలాగా నువ్వు నల్లగా ఉంటే నీవు కట్టుకున్న పసుపు వస్త్రం అందులో మెరుపు తీగలా కనపడుతూ ఉంటే మమ్మల్ని అలరించావు. అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అన్నిటికీ మించి జ్ఞానం కోసం నేను నిన్ను ధ్యానం చేస్తున్నాను. నాకు పదవుల మీద కోరిక లేదు, సంపదల మీద వ్యామోహం లేదు, భార్య పుత్రులు ఇటువంటి వ్యామోహం మొదలే లేదు. ఇక ఉన్నదల్లా శాశ్వతంగా నీ సన్నిధానంలో ఉండడం. దురదృష్టవశాత్తు భక్తి మార్గాన్ని విడిచిపెట్టి తక్కిన అనేక మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు మానవులు. భగవంతుని పురాణ గాథలు భక్తిని పెంచుతాయి. ఈ గాథలు వినడం మాని పనికి మాలిన కబుర్లతో ఏదో వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండేటటువంటి క్షుద్ర ఉపాసకుల మార్గంలో పడి మానవులు భ్రష్టులైపోతున్నారు. ఈ భ్రష్టత్వం తొలగించి నన్ను అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించాడు. గొప్ప శ్లోకం అండి అది. క్లిశ్యంతియే కేవల బోధ సిద్ధయే నాణ్యద్యథా స్థూల తుషావఘాతినాం అని. దీనికి మాత్రం పోతన గారు భాగవతం దశమస్కంధంలో అద్భుతమైన పద్యం రాశారన్నమాట. శ్రేయములు కురియు భక్తిని చేయక, శ్రేయములు కురియు భక్తిని చేయక, కేవలము బోధ సిద్ధికి తపము చేయుట విఫలము, పొల్లున ఆయము చేకూరునే తలప అధికం వైనన్. అందరికీ శ్రేయస్సునిచ్చేది భక్తి మార్గం. మీరు ఒకటి ఆలోచించండి. జ్ఞానం, యోగం, వైరాగ్యం, భక్తి 4 మార్గాలు భగవంతుడు మనం తరించడానికి, భగవంతుని పొందడానికి ఇచ్చాడు. ఎన్ని గింజుకున్నా వైరాగ్యం రమ్మంటే వస్తుందా? వైరాగ్యం వచ్చిందో లేదో నేను బయటకు వచ్చాక మమ్మల్ని పరీక్షిస్తాను. మెడ మీద కండువా లాక్కుని ఆ ఫోన్ లాక్కుంటే ఏమో నా ఫోన్ అంటే అంటున్నావా లేదా? ఇక నీకు వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? జేబులోంచి రూపాయి తీయాలంటే, $1 తీయాలంటే గెజగెజలాడిపోయే మానవుడికి అంత తేలిగ్గా వైరాగ్యం రమ్మంటే రాదు. నేను మీలాంటి జ్ఞానుడి గురించి చెప్పట్లేదు రండి. మీరు వైరాగ్యం కలిగిన వాడిని పరీక్షిస్తాను కింద వచ్చాక. ఇక రెండవది జ్ఞానం. అమ్మ బాబోయ్, ఈ చరాచర జగత్తంతా పరమాత్ముడనే ఊహ రమ్మంటే రాదు. ఎంత అనుకున్నా నేను, నాది, నా ఇల్లు, నా వాళ్ళు అనే భావం లేకుండా ఉండలేడు మానవుడు. ఇక యోగాభ్యాస తత్పరులు అయి ఉంటే దాని విధానం ఎలా ఉంటుందో మీకు మొదట్లోనే చెప్పాను, కొత్తగా చెప్పక్కర్లా. అదే భక్తి చాలా సులభం. ఒక ఆవిడ చెన్నమ్మవ్వ అని ఒక ఆవిడ ఉండేది. ఏదో పిలిచారావిడ ఆ రోజుల్లో. శ్రీశైలం వెళ్ళింది ఆవిడ. శ్రీశైలం వెళ్ళి అక్క మహాదేవి గుహలను ఉన్నాయి కదా శ్రీశైలంలో, అక్కడ కేకారణ్యంలో ఓ పాడుబడిపోయిన శివలింగం ఉంది. అంటే శివలింగం పాడుపడ్డ, ఆలయం పాడుపడిపోయింది. ఆలయం అంతా పై కప్పు విరిగిపోయింది. ఎవరో ఎప్పుడో కట్టారు ఆలయం. లింగం బయటకు వచ్చేసింది. గోడలు విరిగిపోయాయి, కప్పు లేదు. 4 రాతి స్తంభాలు మాత్రం చుట్టుపక్కల మిగిలాయి. అయినా అడవిలోకి వచ్చే భక్తులందరూ ఆ శివుడి మీద కాసిన నీళ్లు పోసి ఒక పత్రి పెట్టి నమస్కరించి వెళ్ళిపోయేవారు. ఆలయాన్ని ఎవరూ పునరుద్ధరించలేదు.
అప్పుడప్పుడు జనం బాగా వచ్చే రోజుల్లో ముష్టి వాళ్ళు అక్కడికి వచ్చి యాచన చేసి బతికేవారు. ఆ ముష్టి వాళ్ళతో ఒక అవ్వ వచ్చేది రోజు. ఈ అవ్వ శివుడి దగ్గరికి వచ్చి, ఆవిడ ముష్టి కోసం రాలా, శివ అడవిలో పడి ఉంటున్నావు, అందరూ వచ్చి నాకు ఆ కోరిక ఉంది ఈ కోరిక ఉందని నీ దగ్గర చెప్పేవాళ్ళే కానీ నీకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, నీకు దుప్పటి కప్పేవాళ్ళు లేరు అని ప్రేమగా ఆయన్ని కౌగిలించుకొని ఆయన మీద ఓ పువ్వు పెట్టి పోయేది. ఓ శీతకాలం వచ్చింది. ఆ శీతకాలంలో భయంకరమైన చలి అన్నమాట. ఓ ఏం వణుకండి బాబు, జగత్తంతా వణికిపోయింది, ఓ మంచు పడిపోతుంది. ఆ మంచులో భక్తులందరూ వచ్చి వణికిపోతూ శివుడి మీద పువ్వు పెట్టి పరిగెత్తుకుపోతున్నారు. పాప ఈ అవ్వ ఆ శివలింగాన్ని చూసి క్షణం సేపు కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిందిట. ఏమని ఏడ్చిందో తెలుసా? ఎంతమంది ఉన్నారు, శాలువాలు కప్పుకొస్తున్నారు, పాపం మా శివుడు చలిలో వణికిపోతున్నాడు. అందులో మామూలు చలి కాదు, డిసెంబర్ నెల చలి ఇది. ఈ చలి పైన మంచు కూడా కప్పేస్తుంది, జలుబు చేస్తుందేమో పాపం ఆయనకి, శివుడికిట జలుబు చేస్తుందేమో, ఆయన ఏమైపోతాడు అని బాధపడి, ప్రేమ అంటే అలా ఉంటుంది, ప్రేమ భక్తి అంటారు, వెర్రి భక్తిది. ఆ భక్తితోటి పాపం మా శివుడిని కప్పాలి, ఆయనకి జలుబు చేయకుండా చూడాలి, చలికి వణికిపోకుండా చేయాలనుకుని రోజు బయట ఎవరన్నా గుట్టలు పారేస్తే గుట్టలన్నిటితో బొంత కుట్టుకుంది ఆవిడ. గుట్టలు పిచ్చిది అనేవారు దాన్ని. ఈ పిచ్చి గుట్టలతో పెద్ద బొంత, పాత బొంత కుట్టి ఈ బొంత పాపం కప్పుకుంటుంది ఆవిడ రోజు. ఈ బొంత పట్టుకొచ్చి శివలింగం మీద కప్పింది. రామచంద్ర ప్రభు ఆ గుట్టలు కుళ్ళు గుట్టలు పెట్ట గుట్టలతో బొంత కుట్టుకుంది ఆవిడ దగ్గర ఏం లేదు కనుక. ఆ బొంత శివుడి మీద జాలితో మా శివుడు చలికి వణికిపోతున్నాడు, మంచు కొడుతుందని పైన కప్పింది. ఒక్క క్షణకాలంలో కైలాసంలో ఉన్న శివుడి మీద ఈ బొంత వెళ్ళి వాలింది. దాంతో పార్వతీదేవికి ఒళ్ళు మండింది. ఏమయ్య అసలు నీ బుద్ధి ఏమిటిది, అడ్డమైన వాడు భక్తిని సేకరిస్తావు నువ్వు, హాయిగా కైలాసంలో నా పక్కన కూర్చుని నేను వేసే శాలువ కప్పుకోకుండా ఆ పాత కుళ్ళు బొంత భూలోకంలో ఆవిడ కప్పితే ఆ బొంత ఎక్కడికి తీసుకొస్తావా కైలాసానికి నీతో పాటు పోయిగాను అది. అంటే ఆయన పక్కపక్క అనేది చూసేవాడా, ఎంతమంది భక్తులు వచ్చారు, ఒక్కడు నా మీద జాలి చూపించాడా? కానీ ఆవిడ నా కన్న తల్లిలాగా మా అబ్బాయి ఎక్కడ ఏమైపోతాడో, చలికి వణికిపోతాడని తాను చచ్చిపోతున్నా సరే, నిజంగా ఆ బొంత లేకపోతే ఆవిడ చచ్చిపోతుంది కదండి, ఆవిడ కప్పుకునే బొంతది పాపం, ఆ బొంత నా మీద కప్పింది. అది భక్తి అంటే. భక్తులకి నేను చిక్కినట్టు ఎవరికి చిక్కనన్నాడు ఆయన. దీనినే మన ధూర్జటిక ఈశ్వరుడు కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ప్రాతలు మీద కప్పిన కృపామతి నోర్చితి అంటాడు. పాత గుట్టలు మీద కప్పితే దయతో ఓర్చుకున్నావయ్యా అన్నాడే ఈ కథ. పాత గుట్ట కప్పి ఆవిడ కైలాసానికి వెళ్ళిపోయింది. వెళ్ళడం కాదు, శివుడు పార్వతిని పిలిచి, పార్వతి నా భక్తురాలు పాత బొంత కప్పింది, మా అమ్మాయి స్థానం ఇస్తున్నాను అంటే నీకు అత్తగారు, ఈ రోజు నుంచి మనకి నైరుతి దిక్కులో ఇల్లు కట్టి నువ్వు ఆవిడకి రోజు పొద్దున దండం పెట్టన్నాడు ఆయన. ఇప్పటికి కూడా కైలాసంలో అత్తగారి స్థానంలో ఉందిట. పెంటగుడ్డ కప్పిన ఆవిడకి అత్తగారి స్థానం వచ్చింది. రేపు మీరు అందరూ పెంటగుడ్డ కప్పినండి. ఆవిడ ఆ వెర్రి అమాయక భక్తి అని చెబుతున్నాను, అందుకు చెబుతున్నాను. ఆవిడ దగ్గర ఏమీ లేదు, కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఎంతమంది మనస్సు ఇవ్వగలుగుతున్నాం? కాబట్టి జ్ఞాన వైరాగ్య యోగముల కంటే సులభమైనది ప్రేమతో ఈశ్వరుడికి మనల్ని మనం సమర్పించుకోవడం, ఆయన కథలు భక్తితో వినడం. అసలు ఈ పురాణ కథలు వింటూ ఉంటే ఆనందంతో కన్నీళ్లు కార్చేవాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుందన్నారండి. దిగ్వాన్ మహాలు ఉంటాయి కొన్ని, ఎన్ని పురాణాలు చెప్పినా అసలు ఆ వాళ్ళు నవ్వుతాడో తెలియదు, ఏడుస్తాడో తెలియదు, అర్థమవుతాడో తెలియదు, అలా బిసుకుపోయి కూర్చుని ఉంటాడు. వాడికి భక్తి లేదు, ముక్తి లేదు, విరక్తి లేదు, ఏ శక్తి లేకుండా అయిపోతాడు. కానీ తన్మయత్వంతో పరమాత్ముడి కథలు వింటున్నప్పుడు శరీరం పులకించిపోతూ ఉండగా, గగురుపాటు వస్తూ ఉండగా, నేను కూడా చందంబలాగా ఆ పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి, నేను ఆ పరమాత్మలో ఐక్యమైపోవాలనే కోరికతో వింటే ఇలాంటి కథలు వాడు ఈ జన్మలోనే మోక్షం పొంది తీరుతాడు. నేను చూశాను అలాంటి వాడిని. మాకు ఏలూరులో కిలారం బ్రదర్స్లో పెట్రోల్ బంక్ ఉంది. మేము కొంతకాలం ఈ పీఠ స్థాపనకి ముందు అపార్ట్మెంట్ కొనుక్కుని అందులో ఉండేవాడిని. నా కాలి కింద వాళ్ళు ఉండేవారు, వాళ్ళ నెత్తి మీద నేను ఉండేవాడిని. ఆ ఇంట్లో ఆయన రాముడు గారి తల్లి మంచం మీద పడిపోయి చచ్చిపోతుందని డిక్లేర్ చేశారు. ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళి 16 రోజులుగా ఉంది, ఇంకొక అరగంటలో చచ్చిపోతుందంటే నన్ను పిలిస్తే వెళ్ళి ఆవిడ చెవిలో ఒక నామని చెప్పానండి. ఆశ్చర్యం, మీరు కావాలంటే ఈసారి ఏలూరు వచ్చినప్పుడు అడగండి ఆయన. ఒక్క దెబ్బకి ఇలా ఉలిక్కి పడి లేచింది. 11 ఏళ్ళు బతికింది ఆవిడ తర్వాత. ఆ 11 ఏళ్ళు రోజు ఈ నామస్మరణే చేసుకునేది ఆవిడ. ఇప్పుడు కూడా ఉందో లేదో ఇంకా పూర్తిగా తెలియదు. 11 ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి నాకు 2001 అంటే 11 ఏంటి 14 ఏళ్ళు అయింది అప్పుడు. కిలారం బ్రదర్స్ అని పెట్రోల్ బంక్ అనమాట. ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయో ఈ సృష్టిలో తెలుసా? భక్తితో మనం ఉచ్చరిస్తే, భక్తితో భగవంతుని కథలు వింటే, నమ్మితే ఫలితం వచ్చి తీరుతుంది.
ఎటు వచ్చి ఎటుపోయినా ఇవన్నీ నిజమేనంటారా? ఈ వింటున్నప్పుడు నమ్మకం ఉంటుంది చాలా మంది. ఇంటికి వెళ్ళాక అనుమానం వస్తున్నారు వాటి ఈయన చెప్పాడు ఇదంతా నిజమా కదా, ఎందుకు వచ్చిందిలే అని మళ్ళీ వెళ్ళామా పునర్మూషికో అంతా పోయినట్టే. అందుకే దీనికి పురాణ వైరాగ్యం అని పేరు. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని. ఒక పిల్లాడికి అన్నప్పుడు ఈ బాధ తట్టుకోలేక చిచ్చి ఇంక పిల్లలు కనకూడదు అనుకునేవారికి పూర్వం. ఇప్పుడంటే అసలు అనుకోవడానికి అవకాశాలే లేవులేండి. అందువల్ల ఇక బాబోయ్ పిల్లలు కనకూడదు అనుకున్నా మళ్ళీ మామూలే కనేవారు. అది ప్రసూతి వైరాగ్యం. ఇంకా శ్మశాన వైరాగ్యం, ఎవడన్నా మన కళ్ళ ముందు శ్మశానంలో తగలడిపోతుంటే ఈ శరీరం అంతే కాలిపోతుంది అనుకుంటాడు, చిచ్చి అనుకుంటాడు. మళ్ళీ ఇంటికి రాగానే పూరి కూర చేసేవా. శ్మశానం ఇంటికి రావడంతోనే మొత్తం మర్చిపోతాడు అనమాట. ఇది శ్మశాన వైరాగ్యం. ఇక పురాణ వైరాగ్యం, ఈ పురాణం వింటున్నప్పుడు గురువు గారు చెబుతున్న కథలో ఉన్న పాత్రల్లాగా మనం అయిపోవాలి, ఏమైనా సరే ఈ జన్మలో విముక్తి పొందాలనిపిస్తుంది. ఈ పురాణం స్వస్తి అన్నది దులుపుకోగానే పరిగెత్తి గడిపోవడం, తీర్థం తీసేసుకొని కారు ఎవడపడే దోసుకుపోవడం. ఇవన్నమాట ఈ మూడు బంధాల్లో విచిత్రమైనది. కానీ ఎప్పటికైనా ఒక్క భక్తి మార్గంతో మాత్రమే పరమాత్మని పొందగలము. అందుకనే వైవస్వతమును శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనప్పుడు యమన స్తోత్రం చేశాడు. శ్రేయములు కురియు భక్తిని చేయక అందరికీ శ్రేయస్సుని ప్రసాదించే భక్తి మార్గాన్ని విడిచిపెట్టి కేవలము బోధసిద్ధికి తపము చేయుట విఫలము. అనవసరంగా ఇతరులకు బోధించడానికో లేకపోతే మరో దానికో తపస్సు చేయడము విఫలము, వ్యర్థం అన్నాడు. భక్తి లేని తక్కిన మార్గములు వ్యర్థము. ఎలాగా అంటే నాణ్యథా స్థూల తుషావఘాతినాం, పొల్లు పట్టుకొచ్చి దంచితే బియ్యం కింద వస్తుందా? మనకి బియ్యము రావాలంటే వడ్లని దంచాలి, అప్పుడు ఆ ఒడ్డు గింజల్లో నుంచి బియ్యం గింజలు వస్తాయి. అసలు వడ్లలో పొల్లు ఉంటుంది కదా, పూర్వం ఇలా తూర్పార పట్టేవారు, అప్పుడు ఆ పొల్లంతా పక్కకు వచ్చేది. ఆ పొల్లు ఎంత ఉన్నా ఎంత దంచినా ఒక్క గింజ కూడా రాదు. పిసిరి కొట్టాడు దగ్గర నుంచి ఒక్క పైసా బయటికి రానట్లుగా పొల్లులో నుంచి ఒక్క గింజ కూడా బయటికి రాదు. అందువల్ల పొల్లుని దంచితే ధాన్యం ఎలా రాదో, భక్తి లేని తక్కిన మార్గముల జోలికి వెళితే మోక్షం అలా రాదు, జ్ఞానం అలా రాదు, భగవత్ సాక్షాత్కారం పొందలేడు. అందుకని తెలుగులో ఆయము చేకూరుని తలప అధికం వైనన్, పొల్లున ఆయము చేకూరుని తలపనధికం వైనన్ అన్నారు. అన్నిటికంటే భక్తి మార్గం ముఖ్యం అని భగవంతుడిని ధ్యానించి నీకు భక్తుడనై శాశ్వత మోక్షం పొందాలనుకుంటున్నానంటే శ్రీహరి అన్నాడు, అంత తేలిక అప్పుడే మోక్షం రాదు నాయన, ఎంతో వైరాగ్యం కావాలి దానికి. నారదుడిని నాకు ఒక శిష్యుడు ఉన్నాడు, నీకు తెలుసు కదా. నారదుడే ఒకప్పుడు ఒక యుగంలో నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటాను నాకు పిల్లనిమని అడిగాడు. కాబట్టి సంసార బంధమును హఠాత్తుగా విడిచిపెట్టి వెళితే నువ్వు మళ్ళీ భ్రష్టుడు అవుతావు. కాబట్టి సంసారంలో ప్రవేశించు, వివాహం చేసుకుని పిల్లల్ని కని భూమండలాన్ని ఒక మన్వంతర కాలం పరిపాలించి అప్పుడు పైకి రా అనగానే వైవస్వతుడు, కాదు స్వామి నాకు ఏమైనా సరే మోక్షం ఇయ్యి అన్నాడు. కొంచెం మొండిగా, లేదు నాయన నీకు నారదుడి గురించి చెప్పారు కదా వినన్నాడు. నారదుడు ఎలా బొట్లో పడ్డాడండి అన్నాడు ఆయన. ఒకప్పుడు నారదుడు నేను కృష్ణావతారంలో ఉన్నప్పుడు నా నగరానికి వచ్చాడు ఆయన. వచ్చి పదే నేను కామాన్ని జయించాను అన్నాడు. కృష్ణుడి దగ్గర ఎవరు డప్పాలు కొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. పదే నేను జయించానంటే 10 సార్లు అనకన్నట్టు ఈయన. అన్నాను కృష్ణ నీకు వల్లే ఎంతమంది పెళ్ళాల వ్యామోహంలో పట్టడానికి నేను మానవుణ్ణి కాదు అన్నాడు పైగా కృష్ణుణ్ణి. ఆయన్నే తిప్పాడు. దాంతో ఆయన చిరునవ్వు నవ్వాడు, పక్కకి తప్పుకున్నాడు. ఇక చూడండి ఆ పక్కనే ఆ క్షణం నుంచి వీడి మనస్సులో మాయ ప్రవేశించింది. 2 గుర్తుపెట్టుకోండి, ఆత్మస్తుతి చేస్తే అమ్మవారి శక్తి మనలోంచి బయటికి వెళ్ళిపోతుంది మనల్ని మనం పొగుడుకుంటే. పరనింద చేస్తే మన దగ్గర ఉన్న మంత్రశక్తులు తపశ్శక్తులు నశిస్తాయి. ఇతడు 2 చేయడం వల్ల అప్పటి వరకు ఆకాశంలో ఎగరగలిగే ఇతని మహామహిమ పోయింది అమ్మవారి శక్తి. పరనింద చేసి శ్రీకృష్ణను స్త్రీలోనుడు అన్నాడుగా, కృష్ణుడిని పట్టుకుని దాంతో సమస్తమైన శక్తులు ఉడిగిపోయి మానవుడైపోయి కృష్ణ నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది, ఈ ద్వారకానగరంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్క మంచి సంబంధం చూసి పెళ్లి చేయవా అన్నాడు కృష్ణుడిని. ఓ పని చేయవయ్యా, ఈ ద్వారకానగరంలో నేను లేని ఇల్లు చూసుకుని ఆ ఇంట్లో ఉన్న పిల్లలు పెళ్లి చేసుకున్నాడు. పాపం ఈయన ఏం చేశాడు, ఆ రోజు నుంచి ద్వారకానగరంలో ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టేవాడు. ఏ ఇంట్లో చూస్తే ఆ ఇంట్లోనే కృష్ణుడు ఒక ఇంట్లో పాలు పితుకుతూ, ఒక ఇంటిలో నవ్వు, ఒక ఇంటిలో తిట్టు, ఒక చోట వెక్కిరించు. ఒక ఇంట్లో నవ్వుతాడు, ఓ చోట వెక్కిరిస్తాడు, ఓ చోట ఏమో ఆడుతాడు, ఓ చోట పాడతాడు, ఓ చోట భార్యకి జడేస్తాడు,
ఓ చోట పేరు కుక్కుతాడు, ఓ చోట చీర కడతాడు, ఓ చోట ఇస్త్రీ చేస్తున్నాడు. ఏ ఇంట్లో చూస్తే ఆ ఇంట్లో నీరు కనబట్టాడు. ఒళ్ళు మండిపోయింది. నన్ను ఎంత మోసం చేస్తావే కృష్ణ అంటే, నేను ఏం చేయనయ్యా, నేను లేని ఇంట్లోకి వెళ్ళు అన్నట్ట. అప్పుడే అర్థం కావాలి కదండి సర్వాంతర్యామి అని. ఈ క్షణంలో ఇక్కడ ఉంటున్నాడు, ఆ క్షణంలో అక్కడ ఉంటున్నాడు. ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఎలా ఉంటున్నాడు. అదే సర్వాంతర్యామిత్వం అంటే. చివరికి ఈయన ఒక అడవికి వెళ్ళాడు. పెద్ద కథ అయినా క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే మార్కండేయ పురాణం ఒక అసాధారణ గ్రంథం అది. ఒక అడవిలో ఒక మాయా స్వరూపిణిని పట్టుకున్నాడు. అంటే హరిమాయ ఉంటుంది, వైష్ణవ మాయ. ఈ మాయ చాలా ప్రమాదకరమైంది. ఆ మాయ ఒక స్త్రీ రూపంలో వీడిని పట్టుకుంది. ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఏడాది కోడి చొప్పున ఏకంగా 12 మంది పిల్లలు పుట్టారు వాడికి. ఏకంగా ఈ పిల్లల్ని పెంచడం కోసం ఎన్ని యాతనలు పట్టాడు అనుకుంటారు. పురాణాలు చెప్పాడు, హరికథలు చెప్పాడు. అవి చెప్పినప్పుడు డబ్బులు తెస్తూ ఉంటే దొంగలు ఎత్తుకుపోయేవారు. చివరికి వ్యవసాయం చేస్తే వ్యవసాయం పాడైపోయింది. అప్పుకు తీసుకొస్తే ఆ అప్పు షావుకారు చితక్ కొట్టాడు. చివరికి దొంగతనం కూడా చేశాడు పిల్లలు పోషించడానికి. నారదుడు కూడా ఏం చేస్తాడు మరి పాపం, దొంగతనం చేశాడు. చివరికి చితక్ కొట్టేశాడు వాడు. బాగా బాధలు పడ్డాడు. నిజంగానండి కొన్ని పద్యాలు ఉంటాయి. ఒకప్పుడు పెంకటి నాగేంద్రరావు గారు ఈ శ్రీకృష్ణమాయ అని ఒక చిన్న నాటకం రాశారు. అందులో ఒక పద్యాన్ని మహానుభావుడు ఘంటసాల పాడాడు. పెళ్లి చేసుకోవాలని కూడా సంసారంలో ప్రవేశించాడు ఆయన. తపమో శ్రీహరినామ సంస్మరణమో త్రైలోక్య సంచారమో జపమో యోగమో గానమో భువన రక్షా దక్ష నైపుణ్యమో ఎప్పుడు వీడని బ్రహ్మచారిని నను హింసించి మీరెల్లరు విపరీతం బగు వర్ణ సంకరపు పెండ్లిల్ చేసుకొమ్మందురే. చివరికి ఒక బోయేదాన్ని చేసుకున్నారే. నేను ఎప్పుడు జపం చేసుకునేవాడిని, లేదా హాయిగా హరినామస్మరణ చేసుకునేవాడిని, 3 లోకాలు తిరిగేవాడిని, భువనాన్ని రక్షించేవాడిని. అటువంటి నన్ను హింసించి మీరంతా పిల్లలు పెళ్లి చేసుకోమంటారా అన్నట్టు ఆవిడ గౌగులించుకునేవాడిని. పైగా సరే నారాయాత్ర పడ్డాడు. చివరికి ఒక రోజున వీడి పిల్లలందరికీ ఒక దరిద్రపు రోగం పట్టుకుంది. అదొక మసూచికం లాంటిది, అమ్మవారు పోయడం లాంటిది. అప్పుడు ఆ చుట్టుపక్కల కోయవాళ్ళు వచ్చి, ఈ పిల్లలందరూ చచ్చిపోతున్నారు, రోగంతో ఉన్నారు, వీళ్ళకి అమ్మవారికి మొక్కుకొని మేకల్ని బలిస్తే సరి అవుతుంది అన్నాడు. కోయాళ్లలో కూడా కుర్రో నడుస్తాడు వాడు. అప్పుడు హాం ఫట్ మాంత్రికులు ఉంటారు కోయి వాళ్ళ దగ్గర కూడా. ఎవడి స్థాయిలో వాడు మాంత్రికులు ఉంటారులేండి. అందుకని హాం ఫట్ మాంత్రికుడు ఈ పిల్లవారు బాగుపడాలంటే అమ్మవారికి మేకపోతు బలివ్వండి అన్నాడు. వెంటనే నారదుడిని పట్టుకొచ్చి వాళ్ళ ఆవిడ వాళ్ళ మామగారు ఓ మేకను తీసుకొచ్చి వాడి చేతిలో కత్తి పెట్టి, ఇది అమ్మవారి విగ్రహం, ఈ మేకపోతుని బలించి మీ పిల్లలు బాగుపడతారన్నారు. వీడేమో మతిపోతుంది నారదునికి. ఎంత చెడ్డ సంసారంలో ప్రవేశించినా నారదుడని ఒక స్పృహ ఉంది ఆయన ఇంకా. అందుకని నా పిల్లలు బాగుపడడం కోసం అమ్మవారికి ఒక జంతువుని బలిస్తానా, నేను ఎవరు బాబోయ్ అన్నాడు. నీ కొడుకులు చచ్చిపోతుంటే మేకపోతు గురించి ఆలోచిస్తావేమిట్రా, నీ పిల్లలు ఎక్కువ పోతు ఎక్కువ అంటే నా పోతైనా ఒకటే పిల్లలైనా ఒకటే అన్నాడు. బలాత్కారంగా చేతికి కత్తినిచ్చారు. తీరా కత్తితో చంపబోతుంటే ఆ మేకపోతులో కృష్ణ పరమాత్మ కనబడ్డాడు ఆయనకి. ఉడికిపోయి నేను చంపనని ఆ మేకను వదిలిపెట్టి మీరు చచ్చినా పర్వాలేదు, నా పెళ్ళం చచ్చిపోయినా పిల్లలు చచ్చిపోయినా నేను మాత్రం మేకను బలివని అన్నాడు. అక్కడ నిలబడ్డాడంట ఇంత మాయలో కూడా. అలా అన్నాడో లేదో మొత్తం వాడి కుటీరం తగలబడిపోయింది. నారదుడు నోటి నుంచి వచ్చిందిగా మరి వాక్కు, నా పెళ్ళం బిడ్డలంతా చచ్చిపోయినా బలివని అన్నాడు. ఆ మాట వల్ల కుటీరం తగలబడి మొత్తం వాడు కాలి బూడిదైపోయారు. అప్పుడు వాడు ఏడుస్తూ ఉంటే ఓ బ్రహ్మచారి వేషంలో వచ్చి శ్రీకృష్ణుడు ఎందుకు ఏడుస్తూనే ఉన్నాడు. నా మాయ, నా పెళ్ళం చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారంటే పిచ్చాడా, నువ్వే కదా వాడు చచ్చిపోయినా పర్వాలేదు అన్నావు అన్నట్ట. ఏదో మాట వరుస కాలంటే చచ్చిపోవలసిందేనా అన్నాడు మళ్ళీ ఈయన. అందుకే మాట వరుసకు కూడా చీటికి వాటికి తిట్టకూడదు అలా మరి. ఓ చీటికి వాటికి పెళ్ళాన్ని చావు అనకూడదు. ఒక్కోసారి అది వికటిస్తుంది కూడా. ఇప్పుడు అతడు చిరునవ్వు నవ్వి, నాయన నువ్వు మాయలో ఉన్నట్టున్నావు, ఒక్కసారి ముందు అందులోకి వెళ్ళి ఆ చెరువులో స్నానం చేయి అన్నాడు. దేవీ భాగవతంలో కూడా అద్భుతంగా ఉంటుందండి ఈ కథ. అందుకే పురాణాదులు ఒక గొప్ప జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని బోధిస్తాయి. ఇప్పుడు ఆయన దుఃఖంలోంచి బయటపడడానికి శ్రీకృష్ణుడు భిక్షుక రూపంలో చెప్పగా ఆ పక్కనే ఉన్న చెరువులో దిగి స్నానం చేశాడు. స్నానం చేయగానే అప్పటిదాకా ఉన్న మాయంతా వదిలించాడు కృష్ణుడు. ఇప్పుడు మాయ పోయి పైకి వచ్చాడు కదా,
అప్పుడు వాడికి అర్థమైంది ఇదంతా ఒక కళ లాంటిది అని. నేను అహంకారంతో ఉన్నాను, అందువల్లే శ్రీకృష్ణుడు స్త్రీలోనుడు నేను కాదు అనుకున్నాను. ఎప్పుడైతే నేను గొప్పవాడిని అన్నిటినీ జయించాను అనుకున్నామో అప్పుడు ఆ వాయులో పడిపోయి అదే మనకు అంటగడతాడు పరమాత్మ. కాబట్టి ఎప్పుడు మనం దేనిని జయించాం అనుకోవద్దు. నేను గొప్పవాడిని అయిపోయాను, మాయని జయించాను, లేకపోతే ఆకలిని జయించాను. ఆకలిని జయించాను అనండి, వెంటనే మీకు ఆకలి వేస్తుంది. ఎప్పుడు ఆ టిఫిన్ పెడతాడా అనిపిస్తుంది అన్నమాట. నేను బాగా గొప్పవాడిని అనుకోండి, వెంటనే అధపాదాలని పోతాం. ఇది సృష్టి రహస్యం. కాబట్టి మాయని జయించడం కష్టం నాయనా. నారదుడే సంసారంలో ప్రవేశించి కష్టాల పాలయ్యాడు. కాబట్టి నువ్వు కొంతకాలం పాటు భూలోకంలో ఉండు అనగా అప్పుడు వైవస్వతుడు ఆయన మాట ప్రకారంగా పరమపూజ్యురాలైన విశ్వకర్మ వంశంలో పుట్టిన ఒక కన్యామణిని వివాహం చేసుకుని తద్వారా ఇక్ష్వాకు మొదలైనటువంటి నాభావుడు, దృష్టుడు 10 మంది కొడుకులు పుట్టారు. ఆ వైవస్వత మనువు యొక్క వంశమే ఇవాళ మనకి సూర్యవంశము, ఇక్ష్వాకు వంశము, వైవస్వత మనువు, సూర్యవంశం అని పిలువబడింది. వైవస్వత మనువు దగ్గర వరుసగా 10 మంది కొడుకులు. అందులో ఇక్ష్వాకు ఎంత గొప్పవాడో తెలుసు కదా. ఆ వంశంలోనే రామచంద్ర ప్రభు పుట్టాడు, హరిశ్చంద్రుడు పుట్టాడు, యయాతి మహారాజు గారు లాంటి ఎంతో మందికి ఈ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు స్ఫూర్తి అయ్యారు. ఈ విధంగా ఇక్ష్వాకు వంశానికి మూలకారకుడైన పరమాత్మ స్వరూపుడు వైవస్వతుడు 43,20,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఊర్ధ్వలోకం నుంచి కూడా పరిపాలిస్తున్నాడు. అతడు సప్తమ మనువు. నాయన ఇప్పుడు ఆ మనువు కాలంలో ఉన్నాం. అందుకే సంకల్పంలో రోజు ఏం చెప్పుకుంటున్నాం మనం? వైవస్వతమన్వంతరే. ఇప్పుడు మనం ఆ మనువు గారి పరిపాలన అనమాట. ఆయన ఎదురుగుండా ఉండడు, సూక్ష్మ రూపంతో మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయన రాసిన స్మృతికి మనుస్మృతి అని పేరు. అందులో చెప్పినట్టుగా నడుచుకోవడం ఇవాళ మన ధర్మం. ఆయన చెప్పినవే ఇవి. సంకల్పం చెప్పుకుని అర్చన చెయ్యి, సూర్యోదయ సమయానికి లే, సంధ్యావందనాదులు చేసుకో, జుట్టుని ఎప్పుడు పడితే అప్పుడు విరబోసుకుని తిరక్కు, అలా తిరిగితే నిన్ను భూత ప్రేతాలు పట్టుకుంటాయి. ఇవన్నీ చెప్పింది ఆయన అన్నమాట. కాబట్టి మనుస్మృతి తప్పక మనం జాగ్రత్తగా పాటించవలసింది. ఈ మధ్యన ఒకళ్ళు అడిగారు, ఎప్పుడు జుట్టు విరబోసుకు వస్తున్నామండి, కానీ అలా విరబోసుకోకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నాం, కాబట్టి గుళ్ళోకి వచ్చినప్పుడు ఏం చేయాలండి? అప్పుడే నువ్వు రబ్బర్ బ్యాండ్ ఎట్టుకు తల్లి అన్నారు. మరి ఏం చేస్తాం? నాకు దండం పెట్టేటప్పుడు నీ జుట్టు వచ్చి నా కాళ్ళకి నా ఒంటికి తగిలితే నాకు కూడా కొంచెం చికాగ్గా ఉంటుంది కనుక నమస్కారం చేసేటప్పుడు చాలా యాత్రగా ఉంటుంది దానివల్ల. అప్పుడైనా కనీసం ఒక బ్యాండ్ కట్టుకుని నాకు బ్యాండ్ వేయకు తల్లి అని. సరే ఏం చేస్తాం? సూక్ష్మ ధర్మాలు ఇవి కాల ప్రభావాన్ని బట్టి. ఏది ఏమైనప్పటికీ సాధ్యమైనంత వరకు ఆచార వ్యవహారాదులు సమస్త లోకాలకి శుభాలను కలిగిస్తాయి. ఆయన సప్తమ మనువు, ఆయన వంశమది అని చెప్పగా ఇప్పుడు అష్టమ మనువు గురించి చెప్పమన్నాడు. క్రోష్టుకి మార్కండేయుని ధర్మపక్షులు జైమిరికి చెబుతున్నాయి. అప్పుడు ఆయన చెప్పాడు, స్వారోచిష మనువు కాలంలో ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు సురథుడు. ఆయన సూర్యోపాసకుడు. సూర్యుడి గురించి చాలా విన్నాడు ఆయన. సూర్య భగవానుడి మహిమ వల్ల ఆరోగ్యం వస్తుంది అని విన్నాడు. ఒకప్పుడు ఈ సురథుడనే రాజుగారు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన గురుకులంలో కూర్చుని భక్తితో ఆయన్ని పూజించి నాకు సూర్యుడి మహిమ చెప్పండి అన్నాడు. సప్తశతి రేపే అవుతుంది, వాడు కేవలం సూర్య మహిమే ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. సూర్య మహిమ అంటే ఆరోగ్యమునిచ్చున్నది అని అర్థం అనమాట. శ్రద్ధగా వినాలి. ఇటువంటి వాటిని ఎంత శ్రద్ధగా వింటే అంత తగిన ఫలితం వస్తుంది. పూర్వం నిష్కళంక రాజ్యాన్ని రాజ్యవర్ధనుడు ఒక రాజు పరిపాలించాడు. ఈ రాజ్యవర్ధన మహారాజు గారికి భార్య ఉన్నది, చాలా అందగత్తే. ఆవిడకి మానిని అని పేరు. ఇద్దరు ఐకమత్యం అంటే వాళ్ళ దగ్గరే చూడాలట. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా పక్కన భార్య లేకుండా వెళ్ళేవాడు కాదు. కొంతమంది చాలా ప్రేమగా తిరుగుతారండి. అలాగా పురాణానికి భార్యాభర్తలు కలిసి వస్తారు, భోజనానికి కలిసి పెడతారు. అరుంధతి వశిష్ఠులు అటువంటి వాడు. ఇంకా లోపాముద్రాగస్త్యులైనా అప్పుడప్పుడు కొంచెం విడిగా వెళ్ళేవారు, కానీ జీవితంలో అరుంధతి వశిష్ఠులు ఒక్కసారి కూడా విడిగా వెళ్ళలేదు. ఎక్కడికి కలిసి వెళ్ళేవారు. శివుడు తన పెళ్లికి సప్త ఋషులను తలచి అరుంధతి సంయుతముగా అంటాడు. అరుంధతితో పాటు సప్త ఋషులు పిలిచాట. ఒక్క వశిష్ఠుడు మాత్రం అరుంధతి లేకుండా రాడు, అరుంధతి వశిష్ఠుడు లేకుండా వెళ్ళదు. అలా అతుక్కుని వెళ్ళాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు ఎక్కడికి వెళ్ళి మీద పురాణానికి వచ్చేటప్పుడు మూడు పెళ్ళాలి, ఇద్దరు రావాలి. భర్త రానంటే చెవుచ్చుకు లాక్కు రావాల్సిన బాధ్యత లేడీస్ రామనంటే జాగ్రత్తగా చీర చెంగు అనడానికి వీల్లేదు, చున్నీ పుచ్చుకు లాక్కు రావాల్సిన బాధ్యత మీది. ఏదో గిన్నెని పట్టుకుని మొత్తం మీద. కాబట్టి భార్యాభర్తలిద్దరూ కలిసి పక్క పక్కన కూర్చుని అలా వింటూ ఉంటే అసలు ఎంత ముచ్చటగా ఉంటుందని చూడడానికి మాబోటి వాళ్ళకి అమ్మాయ పార్వతీ పరమేశ్వరులా లక్ష్మీనారాయణులా అనిపిస్తుంది.
ఛాయామార్తాండులు అనడానికి వీల్లేదు, కానీ అదంటే మళ్ళీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మొత్తం మీద దంపతులు ఐకమత్యంతో ఉండి తీరాలి అంటే దానికి ఉదాహరణ మానిని రాజ్యవర్ధనుడు. అత్యంత ప్రీతిగా బతికేవారి వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే. కొంతకాలం రాజుగారు పరిపాలన చేశాడు. ఆ రోజుల్లో ఆయువు ఎక్కువ కదా, 10,000 సంవత్సరాల పరిపాలన సాగింది ఆయనకి. ఓ రోజు శనివారం వచ్చింది. పొద్దుటే మానిని ఆయన ఒళ్ళంతా నువ్వుల నూనె బాగా పూసి నెత్తి మీద కూడా నూనె పెట్టి, పూర్వం తైలాభ్యంగము అనేవారు దాన్ని. అంటే ముందు నూనె రాసి ఆ నూనెతో వీడు బాగా నానాక నెత్తి మీద కూడా బాగా టింగ్ 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 అని మర్దనా చేసి, అంటే జుట్టు ఉంటేను లేకపోయినా మర్దనా చేసుకుంటే బాగానే ఉంటుంది, వేరే విషయం. కానీ మొత్తం మీద బాగా ఈ తైలం రాసి ఆ తర్వాత నానాక అప్పుడు తలంటి స్నానం చేయించేవారు. దీనికి తైలాభ్యంగం అని పేరు. ముఖ్యంగా శనివారం నాడు ఇచ్చేస్తే చాలా మంచిది. అందుకని ఆవిడ ఏం చేసిందంటే ఒక శనివారం నాడు అలా తైలం పెట్టి బాగా అభ్యంగన స్నానం చేయించడం మొదలెట్టింది. అలా చేస్తున్న ఆవిడ నూనె రాసి రాసి హఠాత్తుగా ఏడవడం మొదలెట్టింది. మామూలు ఏడుపు కాదు, భోరు అని ఏడ్చింది. ఈయనకి మతిపోయింది. మానిని మన వివాహం అయ్యి 1000 సంవత్సరాలు గడిచింది, ఏనాడు నువ్వు కంట తడి పెట్టడం నేను చూడలేదు, ఒక్క కోరిక కూడా కోరలేదు నన్ను. అసలు కోరకుండా నేను కూడా నీ మనస్సిరిగి ప్రవర్తించి నీ కోరికలు తీర్చాను. ఆదర్శ దంపతుల్లో బతికాం, 10 మంది పిల్లలు మనకు పుట్టారు, హాయిగా సుఖంగా సంసారం సాగుతోంది. హఠాత్తుగా ఏడుస్తున్నావు, ఏం గుర్తుకొచ్చింది అంటే నేను చెప్పలేనండి అని మళ్ళీ ఏడుస్తుంది. ఈయన ఒడికిపోయాడు ఒక క్షణకాలం. ఎందుకంటే ఆవిడ అంతలా ఏడవడం ఎప్పుడు చూడలేదు. అసలు ఆవిడ ఏడవడమే ఎరగడు, ఇప్పుడు ఇంతలా ఏడుస్తుంది పైగా. అందుకని చెప్పైనా ఏడ్చైనా చెప్పు, నువ్వు ఏమీ చెప్పకపోతే నా మనస్సు కూడా గాబరా పడుతుంది, గుండె ఆగిపోయేటట్టుంది, చెప్పవా భార్యమని బతిమాలగా రాజేంద్ర ఏమి చెప్పుదు నీ శిరం పున్న ఒక్క నరగా అంచి తిని. అది మహారాజా ఏం చెప్పమంటారండి, మీ నెత్తి మీద వెంట్రుకల్లో ఒక్క తెల్ల వెంట్రుక కనబడింది, అందుకు ఏడుస్తున్నాను. ఈయనకి మతిపోయింది. తల వెంట్రుకలు అన్నాక అందులో ఒక్క వెంట్రుక తెల్లబడితే దీనికి ఎందుకు ఏడుస్తున్నాం అంటే అక్కడ అది కాదు ఆవిడ బాధ. ఇన్నాళ్ళు నల్లగా ఒత్తుగా ఉంది మీ జుట్టు, ఇప్పుడు తెల్లబడింది అంటే క్రమంగా పూర్తిగా తెల్లబడుతుంది, మీకు ముసలితనం వస్తుంది అనగా మీరు మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నా భర్త ముసలాడే చచ్చిపోతాడనే మాట నేను తట్టుకోలేకపోతున్నాను. కొంతమంది భార్యలు ఏంటో మొగుడు ముసలాడైతే తట్టుకోలేదు, వీడు ముసలాడైనా సరే. కానీ ఇప్పుడు ఆవిడకి అదే ఇంచుమించుగా వయసు వస్తుంది కదా, అయినా సరే నా భర్త ముసలివాడైపోతున్నాడు, మరణిస్తాడేమోనని బెంగ, మీరు లేనిదే ఉండలేను. సాధ్యమని అయిన భార్య తన భర్త ముసలివాడైతే తట్టుకోగలదా అని. అప్పుడు ఆయన వెర్రిదాన. భూమి మీద పుట్టడం, పుట్టిన తర్వాత పెరగడం, పెరిగిన తర్వాత వార్ధక్యం రావడం, వార్ధక్యం అయ్యాక శరీరం విడిచిపెట్టడం అనే ఈ 4 అవస్థలు ఎవరికైనా తప్పవు. ఎంత బాగా చెప్పాడండి శంకరాచార్యులు వారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాయి పురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. అందుకని గోవిందుని భజించాలి. తల్లి గర్భంలో ప్రవేశించడం, పుట్టడం, ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం చేయవలసిన కర్మకాండాలు నిర్వహించడం, సుఖము దుఃఖము అనుభవించడం, మళ్ళీ శరీరం విడిచిపెట్టడం, ఇవన్నీ ఒక చక్రం తప్పదంతే. మృత్యుర్ జన్మవతాం వీర దేయేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. పుట్టిన ప్రతివాడికి మృత్యు మరణము, ప్రాణిన ప్రాణికి ధ్రువం తప్పదు. ఆ మృత్యు ఎటువంటిది అంటే జన్మవతాం వీర దేహేన సహజాయతే, పుట్టుకతో పాటు వస్తుంది. ఒక మానవుడు పుట్టాడు అంటే, ఒక జీవి పుట్టిందంటే ఈ జీవితో పాటుగా వాడి చావు కూడా పుడుతోంది. మనం పుట్టాడని సంతోషిస్తున్నాం కానీ వాడి వెనకే ఉంది, కాచు కూర్చుంది, మరణం తెలియదు. ఈ మరణము అద్య ఈరోజు అవ్వచ్చు,
అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్లకైనా సరే మరణం తప్పదు. ఒక్కొక్కప్పుడు ఈ మానవుడు మరొక శరీరాన్ని సిద్ధంగా ఉంచుకున్నాక అప్పుడు ప్రాణం విడిచిపెట్టి అందులో ప్రవేశిస్తూ ఉంటాడు. దానికి యాతనా శరీరం అని పేరు. పరమ పాపాత్ముల్ని తీసుకుపోవడానికి యమకింకరులు ఇక్కడికి వస్తారు. రాగానే ఏం చేస్తారట, వీడి కోసం ఒక నల్లని దుబ్బులాగా బలంగా ఉన్న కఠోరమైన క్రూరమైన ఒక శరీరాన్ని పట్టుకొస్తారు. ఈ ప్రాణం తీసి అందులో పెడతారు. ఈ పాపాత్ముడి ప్రాణం అందులోకి పెడుతుంది కనుక అదే కష్టాలు అనుభవిస్తుంది కనుక యమలోకానికి వెళ్ళాక యమధర్మరాజు గారి శిక్షను అనుభవించేది ఇదే కనుక దానికి యాతనా శరీరం అని పేరు. దీన్ని అన్నమాట వాళ్ళు కొట్టి తిట్టి చేస్తారు. ఈ యాతనా శరీరం లక్షణం ఏంటంటే దాన్ని మీరు ముక్కల కింద నరికినా బాధ వస్తుంది, మళ్ళీ అతుక్కుపోతాయి. ఆ ముక్కలు కత్తితో నరుగుతారు, ఆ వెంటనే కాళ్ళు చేతులు తెగిపోతాయి, మళ్ళీ అతుక్కుపోతాయి. ఇది అనమాట చచ్చేసామంటారు. యమయాతన అంటే ఇది. చచ్చిపోతే గొడవ ఉంది, కానీ బాధ అనుభవిస్తాడు, మళ్ళీ యథాతథంగా అవుతాడు. ఇలా వీడి శరీరాన్ని పాట్లు పడేలా అలయింపజేస్తారు కనుక యాతనా శరీరం. అదే ఈ మీలాగా నా పురాణాన్ని శ్రద్ధగా ఉన్నారనుకోండి, మార్కండేయ పురాణం, మీకైనా ఎప్పుడొకప్పుడు ఆయువు తీరక తప్పదు కనుక ఆయువు తరగానే మీకోసం ఏం చేస్తాడు, దివ్య శరీరాన్ని పట్టుకొస్తాడు. అందంగా ధగధగలాడిపోతున్న దేవతా శరీరం అనమాట. నాలాగా అందంగా ఉంటాయి ఆ శరీరాలు. ఆ శరీరంలోకి ఈ ప్రాణాన్ని పట్టుకుపోయి ప్రవేశపెడతారు. వీడు హాయిగా స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉంటాడు. ఇంకా బాగా పురాణాలు విన్నారనుకోండి, అంటే 8 రోజులు శ్రద్ధగా ఉన్నవాళ్ళు, ఫస్ట్ వచ్చి లాస్ట్ని వెళ్ళేవాళ్ళు, గురువు గారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడేవాళ్ళు, వాడిచ్చిన పంచి ఆ క్షణమే ఉతికి ఆ క్షణమే ఇస్త్రీ చేసేవాళ్ళు, ఇలా చాకరీలు చేసేవాళ్ళు, వీళ్ళంతా ఉంటారు సరే. వీళ్ళందరికీ వైకుంఠం నుంచి పుణ్యశీల సుశీలు లాంటి వాళ్ళు వచ్చి దివ్య శరీరాలు, ఆ శరీరాలు ఇస్తారు, వైకుంఠ శరీరాలు. ఈ వారి పుణ్యాలండి. ఊరికే సరదాగా గురువుగారు వచ్చారని అలా కనపడి హాయ్ అని పలకరించిపోతే అలాగే ఉంటుంది దానికి దగ్గర ఫలితం కూడా. అందువల్ల మహాత్ములు వచ్చినప్పుడు కనీసం ఆ 8 రోజులు 9 రోజులు కూడా ఓపిక లేదా మనకి. బాగా పూరీలు చేసుకోవడానికి, కూరలు చేసుకోవడానికి టైం ఉంటుందిట, సినిమాలు చూడడానికి టైం ఉంటుందిట, గాఢంగా నిద్రపోవడానికి దిక్కుమాలని క్రికెట్కి టైం ఉంటుందిట. కానీ క్రికెట్ చూడటం కంటే రేపు బకెట్ తిన్నాక పైకి వెళ్ళడానికి, కావలసిన లోకాలకు వెళ్ళడానికి, వినడానికి, పురాణం వినడానికి మాత్రం సమయం ఉండడం లేదంటే ఎంత దురదృష్ట జీవండి. వీడి కర్మయోగం అంటారు అన్నమాట. అందువల్ల యాతన, దివ్యాది అనేక శరీరములు ప్రతి వ్యక్తికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. మనం పుట్టడం, పెరగడం, చావడం తప్పదు. ఈ అశాశ్వత శరీరం కోసం దుఃఖించకు. ఇప్పుడు నువ్వు నాకు ఒక కర్తవ్యం గుర్తు చేసావు. నా నెత్తి మీద వెంట్రుకు వచ్చిందని చెప్పడం ద్వారా ఇక నేను ముసలాండు అవుతున్నాను అని నా కర్తవ్యాన్ని ఓ భార్యామణి నాకు ఎరిగించావు. నేను ఇక హాయిగా అడవికి వెళ్ళి సన్యాసం పుచ్చుకొని తపస్సు చేసుకుంటాను అన్నాడు. పూర్వకాలంలో ఎక్కువ మంది ఈ మహాత్ములందరూ ఏం చేసేవారట, చిన్నప్పుడంతా చదువుకునేవారు. శైశవే అభ్యస్త విద్యానాం, బాల్యమంతా చదువుతూ గడిపేవారు. ఇంకప్పుడు విద్య తప్ప మరొక దృష్టి ఉండకూడదు. బాల్యమునందు కేవలం విద్యలే. యౌవనే విషయేషినాం, యవ్వనంలో గడుగు పెట్టినప్పుడు వివాహం చేసుకుని సంసార బంధాలు, సంపాదన వీటి మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రం సంపాదించకుండా మేము ఉద్యోగం మానేసి పురాణం వింటామంటే కుదరదు. పురాణం వినాలంటే సంపాదించాలి నువ్వు. కాబట్టి అప్పుడు మాత్రం తప్పక సంపాదించవలసిందే. వార్ధకే మునివృత్తినాం, వార్ధక్యం వచ్చినప్పుడు ఇంకా ఏ కుటుంబ బంధాలు పెట్టుకోకుండా మనవడేమయ్యాడో, మనవరాలు, నీ మనవడికి మనవరాల సంగతి నీకు ఎందుకు, నీ సంగతి చూసుకోక ఈ ఒక వెర్రి పెరిగిపోతూనే ఉంటుంది. నిజంగా చెబుతున్నానండి, అనుక్షణము కొన్ని బంధాలు ఇంకా పెంచుకునే కొద్దీ భ్రష్టత్వం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి వార్ధక్యం రాగానే సాధ్యమైనంత వరకు కుటుంబంలో ఉంటాం, కానీ కుటుంబంతో సంబంధం లేకుండా ఉండాలి. అటాచ్డ్గా ఉండకూడదు, డిటాచ్డ్గా ఉండాలి. ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నాం, అంతేగాని రోజు వాళ్ళ దాంట్లో అన్ని విషయాల్లో తలదూర్చి అమ్మాయి తలకాయ నువ్వు ఉన్నావా, అన్నం తిన్నావా, ఇంకెందుకు ఆవిడ అమ్మమ్మ అయ్యింది, ఇంకా అమ్మాయి గురించి ఎందుకు, బొమ్మాయి గురించి, నీ గురించి ఎదురు చూస్తున్న మృత్యువు గురించి ఆలోచించి కేవలం వాళ్ళని ప్రేమగా పలకరిస్తూ మన ఆధ్యాత్మిక సాధన మనం చేసుకోవాలి. అది మునివృత్తి అంటే. యోగేనాంతే తనుత్యజాం, యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి. ఇవి నియమాలు. నేను ఇప్పుడే రాజ్యభారాన్ని విడిచి అడవికి పోతాను, నా పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేస్తాను అనగానే ఈవిడికి ఏడు పాపలేదు, మీతో పాటు నేను వచ్చేస్తానంటే అడవికి అంది. నేనేం కాదన్నానా, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే, నువ్వెక్కడో నేనెక్కడో నువ్వు అక్కడ అని వెంటనే సభా సమావేశం ఏర్పాటు చేశాడు. మంచి సింహాసనం మీద కూర్చున్నాడు.
మహానుభావులైన పౌరులందరినీ పిలిపించాడు, మంత్రుల్ని పిలిపించాడు, సచివుల్ని పిలిపించాడు, సామంతుల్ని పిలిపించాడు, హితుల్ని పిలిపించాడు, పురోహితుల్ని పిలిపించాడు, మధ్యమంతుల్ని పిలిపించాడు. అందరినీ కూర్చోబెట్టి, మహాత్ములారా, నా భార్య నా నెత్తి మీద ఒక తెల్ల వెంట్రుక చూసి ఈ పూట దుఃఖించింది, నాకు కర్తవ్యాన్ని బోధించింది. నా భార్య నాకు ఇప్పుడు గురువు గారు. మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పుట్టితి జనంబునందరినో పుట్టించితి. నేను పుట్టాను, జనుల్ని పుట్టించాను. రాజ్యము చేపట్టితి, రాజ్యాన్ని చేపట్టాను. సుఖాలెన్నో తుదిముట్టగా అనుభవించాను. ఇక విరక్తి కలిగింది. మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మా పెద్ద అబ్బాయికి పట్టాభిషేకం చేసి ఈ ఏడాదిలోపు ఏదో ఒక సమయంలో అడవి కడతాను, తపస్సు చేసుకోవడానికి అనుమతించండి అనగానే, మహారాజా మేము అప్పుడే ఒప్పుకోము. నీలాంటి ధర్మాత్ముడి పరిపాలనలో హాయిగా ఉంది, మాకు పరిపాలన బాగుంది. 4 వానలు కురిసే నెలకి, పంట బాగుంది, పాడి బాగుంది, దొంగలు లేరు, దోపిడీగాళ్ళు లేరు, ధర్మబద్ధంగా రాజ్యం సాగుతోంది. నీ కొడుకు అంత గొప్పవాడే కాదనను, అయినా ఇంకా కొంతకాలం నీ పరిపాలన మాకు కావాలి, నువ్వు వెళ్ళడానికి వీలు లేదన్నారు. మీరు ఎన్ని చెప్పినా సరే సంవత్సర కాలం వరకే గడువిస్తున్నాను మీకు. ఈలోపు మా అబ్బాయికి కొన్ని బుద్ధులు నేర్పాలి, నేర్పి వాడికి రాజ్య పట్టాభిషేకం చేసి నేను వెళ్ళిపోవలసిందే అన్నాడు. వెంటనే ప్రజలంతా ఒక చోట సమావేశమై, మన రాజు మనకి తండ్రి కంటే ఎక్కువ ఉత్తముడు, ఆయన భార్య మాలిని ఎలా ఏడ్చిందో మనము అలాగే ఏడవలసిందే, ఆయన మన మాట వినడల్లా, ఏమి చేస్తే ఆయన మళ్ళీ కొంతకాలం మనకి రాజు అవుతాడు అనగా వాళ్ళ అదృష్టం అండి. వాళ్ళ రాజుగారి కోసం పదే పదే ఏం చెయ్యాలనుకుంటూ ఉంటే ఆకాశంలో తెల్లని ఒక మెరుపు వెలిసింది. ఆ మెరుపులో పైనుంచి కింద ఒక మహాత్ముడు దిగుతున్నాడు. ఆయన చూస్తేనే జనాందరూ ముచ్చట్లు పొందుతారన్నమాట. అంత స్వచ్ఛమైన మనిషి. శారద నీరద కోమల పారద రుచిదేహుడతుల భాగ్యోదయుడా నారద మహర్షి వచ్చెను. శరత్కాలపు మేఘములాగా తెల్లగా ఉన్నాడు ఆయన, కోమలమైన కాంతితో ఉన్నాడు, పాదరసంలో ఉన్నాడు, మహాకాంతితో ఉన్నాడు. అటువంటి మహానుభావుడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వెంటనే వీళ్ళు ఆయన కాళ్ళ మీద పడి, మహర్షి మా కోసం వచ్చినట్టుగా అనిపిస్తుంది మాకు, మా రాజుగారు ముసలివాడు అయిపోయారని అడవికి పోతానే అంటున్నాడు. ఆ పుణ్యాత్ముడు అడవికి వెళ్లకుండా ఇంకా కొంతకాలం రాజ్యపాలన చేయాలంటే ఆయనకి ఎప్పుడూ యవ్వనం ఉండాలి, ఆయన తల వెంట్రుకలు తెల్లబడకుండా నల్లగా ఉండాలి. అంటే ఇప్పుడంటే రంగు వేసుకునేవారు, కానీ అప్పట్లో రంగులు లేని రోజులు నాకు తెలివితే ఆయనకి లేవు. అందుకని మా రాజుగారు నవయౌవనంతో ఉండాలంటే, ఇంకా కొంతకాలం ఆరోగ్యంతో మమ్మల్ని పరిపాలించాలంటే ఏం చెయ్యాలి అంటే ఆయన అన్నాడు, ఆరోగ్యం ఒక్క సూర్యుడి వల్ల వస్తుంది. ఓం అర్యమాయ నమః, పోషాయ నమః, భగాయ నమః, ఆదిత్యాయ నమః, వివస్వతే నమః, ప్రణత హితానుకంపినే నమః అని మొత్తం 12 నామములు సూర్యుడికి చాలా ప్రీతిపాత్రమైన ఉన్నవి. ఈ నామములు ఒక్కొక్క నామం 1000 సార్లు చొప్పున రోజు జపించేవాడికి అపూర్వమైన ఆరోగ్యం వస్తుంది. ఈ నామములను నేను మీకు బోధిస్తున్నాను, ఉపదేశిస్తున్నాను. ఈ నామాలను సేకరించి మీరంతా సుధామ అని ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతం మీదకి వెళ్ళి సూర్యుడిని వెప్పించండి. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడండి అనగానే వీళ్ళంతా మహావేగంగా, ఒకళ్ళిద్దరు కాదు, ఊళ్ళో దాదాపు పెద్దవాళ్ళందరూ గొప్పవాళ్ళందరూ కూడా అన్ని వర్ణాల వారు, ఆడ మగ తేడా లేకుండా సుధామ పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడ కఠోర నియమంతో సంవత్సర కాలం లోపల మరి రాజుగారు వెళ్ళిపోతానంటాడు కదా, అందుకని మా రాజుగారు సంవత్సర కాలం కాదు ఎన్నేళ్ళైనా ఇంకా పరిపాలించాలని సంకల్పం చేసుకుని జపం చేశారు. ఒక రవివారం నాడు, ఆదివారం నాడు భక్తితో సూర్యభగవానుని ధ్యానం చేయగానే సూర్యుడు కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చేసాడు, పైనుంచి కిందగా కొండ మీదకి వచ్చేసాడు. సూర్యభగవానుడు కాలు పెట్టడంతో జిగేలు మరి నేల మీద ఒక మెరుపులు వచ్చాయి. అప్పటి నుంచి ఆ పర్వతం మీద పుట్టడం వల్ల మెరుపు తీగలకి సౌదామిని అని పేరు వచ్చింది అన్నమాట. సుధామా పర్వతం మీద రాళ్ళు కలుసుకుని సూర్యకాంతి వల్ల మెరవడం మొదలెట్టగా సౌదామిని అని మెరుపు తీగకి పేరు వచ్చింది. సౌదామిని అంటే మెరుపు తీగే. ఆ మెరుపు తీగకి కారణం ఏమిటంటే సుధామా పర్వతం మీద రాళ్ళు ఒకదానికొకటి తగలడం వల్ల అందులో మెరుపు పుట్టింది. ఆ మెరుపు కూడా సూర్యభగవానుడు అక్కడ ప్రత్యక్షం అవడం వల్ల రాళ్ళకి ఆ శక్తి వచ్చింది. ఈ విధంగా సుధామా పర్వతం మీద ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు, మా రాజుగారి కోసం మేము తపస్సు చేశాను తప్ప మా స్వార్థం కోసం కాదు, మా రాజుగారు మళ్ళీ మమ్మల్ని పరిపాలించాలనగా మీ రాజు ఈ రోజు నుంచి 11,000 సంవత్సరాల పాటు నవయౌవనంతో మిమ్మల్ని పరిపాలిస్తాడు. 11,000 సంవత్సరాలు మీ రాజుగారికి ఆయువు ఆరోగ్యం ఇచ్చారన్నాడు సూర్యుడు. వెంటనే సూర్యుడికి నమస్కరించారు, ఆయన అదృశ్యమైపోయాడు.
వీళ్ళు ఆనందంగా పొంగిపోతూ వచ్చి మహారాజా మహారాజా మీ తలకాయ చూపించండి అన్నారు. ఏమిటన్నాడు ఆయన, మేము సూర్యుడిని ప్రార్థించాం, ఆయన వరం ఇచ్చాడు, మీరు చూడండి మీ తల వెంట్రుక తెల్లది కాస్త నల్లదైపోయింది, ఈ రోజు నుంచి మీరు 11,000 సంవత్సరాలు ఇలాగే నల్లని ఒరిజినల్ జుట్టుతో నిగనిగలాడుతూ మమ్మల్ని ఆరోగ్యంగా పరిపాలిస్తారు. ఈ మంత్రాలు విన్నప్పుడు మన వాళ్ళలో ఎంత ఆనందం వస్తుంది, ఇది మనం కూడా చదువుకుని అలా నల్లగా బాగుంది కదా. గురువుపదేశం పొంది శ్రద్ధగా చేస్తే ఆ మాత్రం దుడ్డు రావడం పెద్ద కష్టం ఉంది. కానీ ఇప్పుడు రాజుగారిని మీరు 11,000 ఏళ్ళు మమ్మల్ని పరిపాలించండి అనగానే ఇప్పుడు ఆయన ఈ ఆడవడం మొదలుపెట్టాడు. ఇదేంటి మీరు ఏడుస్తున్నారేంటి మహారాజా అంటే, ఏడవకి ఏం చేయమంటారు, మీరు కోరుకున్న వరం వల్ల నాకు దుఃఖం తప్ప సుఖమే ఉంది. మీ అందరూనేమో నా కోసం 11,000 సంవత్సరాలు ఆయువు ఇచ్చారు, అంటే నా కళ్ళ ముందు మీరందరూ పుట్టి చచ్చిపోతారు, నా పెళ్ళం నా బిడ్డను అందరూ చచ్చిపోతుంటే నేను ఒక్కటి 11,000 ఏళ్ళు ఉట్టి కట్టు ఊరేగుతానా, నాకు ఈ వరం దుఃఖం బాబోయ్ అన్నాడు ఆయన. నా వాళ్ళందరూ చచ్చిపోతుంటే నేను ఎలా పరిపాలిస్తాను, నేను పరిపాలించను అనగా ఇదెక్కడ కూడా మహారాజా మేము గ్రహించలేకపోయాం ఇందులో అంతరార్థం. నిజమే, మీ కళ్ళ ముందు మేము వెళ్ళిపోతాం, మీ ఆవిడ వెళ్ళిపోతే అసలు తట్టుకోలేరు మీరు అని వీళ్ళు అయ్యో ఎంత పొరపాటు చేసామన్నారట. ఇప్పుడు నేను మీకోసం తపస్సు చేస్తాను అని వాళ్ళ దగ్గర ఆమంత్రం తీసుకుని భార్యతో పాటు మళ్ళీ సుధామ పర్వతానికి వెళ్ళి ఈ మంత్రానుష్ఠానం చేశాడు ఆయన. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై నీ మనోవంచన నాకు తెలుసు, నీ భార్య నీ పిల్లలు నీ పౌరులు అందరికీ 11,000 సంవత్సరాలు ఒరిజినల్ జుట్టుతో నల్లని జుట్టుతో సుఖంగా బ్రతికే వరమిచ్చానన్నాడు ఆయన. అనగానే బ్రహ్మానంద భరితుడయ్యాడు. ఈ విధంగా మానినీ రాజ్యవర్ధనులు అప్పటి నుంచి 11,000 సంవత్సరాల కాలం రాజ్య పరిపాలన చేశారు. ఆ మహారాజు గారి చరిత్ర మార్కండేయ పురాణంలో అపూర్వమైనది, ఆదిత్య మహిమ ఇటువంటిది అని సురథుడనే రాజుగారికి పూర్వకాలంలో సాక్షాత్తు భగవంతుడు వశిష్ఠుడు చెప్పాడు. అప్పుడు వశిష్ఠుడి దగ్గర ఆయన సూర్యమంత్రాలు అనుష్ఠానం చేశాడు. ఆ సూర్యానుష్ఠానం వల్ల అపూర్వ ఐశ్వర్యం పొంది ఈ భూమండలం అంతటినీ పరిపాలించాడు. ఏకఛత్రాధిపత్యంగా 7 ద్వీపాలతో కూడిన భూమండలాన్ని పరిపాలించాడు. ఆయనకి కూడా వచ్చిన కష్టంతో సప్తశతి మొదలవుతుంది. ఆ కష్టాలు తొలగించి మానవుల్ని జ్ఞానుల్ని చేసే అపూర్వమైన కథ రాబోయే మనువు నాడే సావర్ణి మనువు ఆయన కథ అన్నమాట. ఆ కథని మనం రేపు ఆఖరి రోజు 8వ రోజు కార్యక్రమంలో చెప్పుకుంటాం. వరసగా చూస్తూ ఉండగా 7 రోజుల కార్యక్రమం చుట్టుకుని నడిపించి చూసారు. 8వ రోజు కూడా సరిగ్గా 7 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వస్తి చెప్పే ముందు వాళ్ళ చిన్న కార్యక్రమం ఒకటి ఉన్నది. స్వస్తి పోనీ రేపు చేద్దామా? నేను ఎంతసేపు పడుతున్నారు? 15 నిమిషాలు అన్నాడు, అంటే 9:15 అన్నాడు. లేదంటే రేపు చేద్దాం. శ్రీచరణ్ అక్కడ ఏమంటే రేపు చేద్దాం అంటే రేపు చేద్దాం. ఇంకా లేట్ అవుతుంది సార్, 15-20 minutes. పోనీ దాని గురించి ఒకసారి చెప్పండి. అందంగా ఉంది. నిజానికి ప్రణవపీఠానికి కాశీ బ్రాంచ్కి సంబంధించిన ఫ్లైయర్ ఇవాళ ఆవిష్కరణ చేయాలనుకున్నారు. కానీ శాస్త్రి గారు ఇప్పుడు రాలేదు కనుక రేపు ఆఖరి రోజు కదా రేపు చేసుకుందాం. రేపు ఎలాగో మీరు వస్తారు కదా, మీరు తప్పక సప్తశతి కోసం వస్తారు. పాపాత్ములని మిమ్మల్ని నేను అనుకోవడం లేదు, పరమ పుణ్యాత్ములు అయితే రేపు గ్యారంటీగా వస్తారు. అందువల్ల రేపు వచ్చాక మీ సన్నిధానంలో ఎలాగో ఆవిష్కరణ జరుగుతుంది. రేపటితోటి కార్యక్రమం పూర్తవుతుంది కనుక రేపు మళ్ళీ కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.